ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. కంచి కామకోటి పీఠాన్ని అధివసించినటువంటి 68వ పీఠాధిపతులైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క వైభవాన్ని ఉటంకిస్తూ పెద్దలు ఒక విషయాన్ని మనవి చేస్తూ ఉంటారు. వారు ప్రజ్ఞ బ్రహ్మపదజ్ఞ యస్య రసజ్ఞాత తాత్వికర్థజ్ఞ చిత్తం దేవ్యాయత్తం వందే తం చంద్రశేఖరేంద్రయతిం అంటారు. ఇంద్ర సరస్వతి అనేటటువంటిది కామకోటి పీఠ జగద్గురు పరంపరలో వచ్చేటటువంటి యోగ పట్టానామంలో చిట్ట చివర తప్పకుండా ఉంటుంది. ఒక్కొక్క పీఠానికి ఒక్కొక్క సంప్రదాయం ఉంటుంది యోగ పట్టా ఇచ్చేటప్పుడు. ఇక్కడ కామకోటి మఠంలో ఆ పీఠాధిపత్యంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరు ఉంటారో వారి పేరు చివర ఇంద్ర సరస్వతి ఉంటుంది. అందుకని వందే తం చంద్రశేఖరేంద్ర యతిం, ఓ చంద్రశేఖరేంద్ర సరస్వతి యతి పురుషుడా, ఓ మహానుభావ, మీకు నమస్కరించుచున్నాను. ఎటువంటి వారు అయినా అంటే ప్రజ్ఞ బ్రహ్మపదజ్ఞ, జ్ఞ అంటే తెలుసుకొనుట అని సంస్కృతంలో అర్థం. ఆయన ప్రజ్ఞ అంటే ఆయన యొక్క బుద్ధి ఎక్కడ వరకు వెళ్ళింది అంటే బ్రహ్మపదాన్ని తెలుసుకుంది. ఆ మాట ఎందుకంటారంటే బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని మనకి శృతి. ఎవరు బ్రహ్మమును తెలుసుకున్నారో వాడు బ్రహ్మమవుచున్నాడు అని. బ్రహ్మము అంటే కేవలము సృష్టికర్త బ్రహ్మ అని కాదు దాని అర్థం. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు వినుచు హేలారతుడయ్యి అంటారు పోతన గారి భాగవతంలో. ఎవరు ఏ ఒక్క పరబ్రహ్మము ఈ సమస్తమైనటువంటి లోకములను సృజిస్తోందో, ఏ ఒక్క పరబ్రహ్మము విష్ణుస్వరూపంగా ఈ లోకములనన్నిటినీ కూడా నిర్వహిస్తోందో, ఏ ఒక్క పరబ్రహ్మమే హరుడన్న పేరుతో లోకములను లయం చేస్తోందో, ఆ ఒక్క పరబ్రహ్మము 3 మూర్తులుగా ప్రకాశిస్తూ ఉంటుంది. ప్రకాశించి 3 కార్యములను చక్కబెడుతూ ఉంటుంది. అలా 3 మూర్తులుగా ఉండి 3 కాలములుగా ఉండి 3 లోకములుగా ఉండి 3 కాక ఒకటైనదేదో అది పరబ్రహ్మం. అందుకే శ్రీశైల మల్లికార్జునుడికి సుప్రభాతం చేస్తే ఒక మాట అంటారు, ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరీ ప్రియ సుఖాశ్రయ మల్లినాథ శ్రీమల్లికార్జున విభో తప సుప్రభాతం అంటారు. ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే, అసలు నువ్వు ఒక్కడివి ఉన్నది. ఆ ఒక్కడివైన నువ్వు అనేకముగా భాషిస్తున్నావు. ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరీ ప్రియ సుఖాశ్రయ లోకనాథ. ఈ భ్రామరీదేవికి పతి అయినటువంటి వాడ, లోకములకన్నిటికీ కూడా సుఖములను ఇచ్చేటటువంటి వాడ శంకర. శంకరోతీతి శంకర శంభో అంటే శంభావయతి, సమస్త లోకములకు కూడా సుఖములను ఇచ్చేటటువంటి వారు ఎవరున్నారో అటువంటి ఓ శంభుస్వరూప నీకు సుప్రభాతముగుగాక అంటూ ఉంటారు. అలా 3 మూర్తులకును 3 లోకములకు 3 కాలములకు మూలమగుచు భేదమగుచు తుది కభేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అని పేరాయనికి. 3గా కనపడతాడు. బ్రహ్మగా, విష్ణువుగా, హరుడిగా ఆయనే కనపడతాడు. భూత భవిష్యత్ వర్తమాన కాలములుగా ఆయనే కనపడతాడు. పైన ఉండే లోకాలు, మధ్యలో ఉండే లోకాలు, కింద ఉండే లోకాలు అని 3 లోకాలుగా కనపడతాడు. 3గా కనపడి నిజానికి మాయ తొలగిపోయిన తరువాత 3గా కాక ఒక్కటిగా ఉండేటటువంటి వాడెవడో వాడే శివుడు. అటువంటి శివుడు బ్రహ్మము. బ్రహ్మము అంటే ఈ 3 మూర్తుల యొక్క సమాగమ స్వరూపము. ఆ బ్రహ్మమును తెలుసుకోవడానికి యథార్థమునకు బుద్ధి సరిపోదు. కానీ ఎవరు వేదంలో చెప్పినటువంటి రీతిలో జీవితాన్ని గడుపుతారో, అలా కర్మాచరణం చేస్తారో, పరమ భక్తి తత్పరులై అన్న మాటకు అర్థం ఏదో ఇన్ని మారేడు దళాలతో పూజ చేయడం, ఇన్ని తులసి దళాలతో పూజ చేయడం అని కాదు. దాని అర్థం భగవంతుడు ఎలా చెప్పాడో అలా బ్రతకడం నిజమైన భక్తి. నేను
దొంగతనాలు చేసి మా నాన్నగారికి పట్టుకెళ్ళి పెద్ద పట్టుపంచి పెట్టారనుకోండి, ఆయన సంతోషిస్తారా? మా నాన్నగారు ఎలా బ్రతకమన్నారో అలా నేను తృప్తితో ఏదో ఒక ధార్మికమైన వ్యాపకం చేసి పొట్ట పోసుకుంటున్నాను అనుకోండి, మా నాన్నగారు సంతోషిస్తారు. మా నాన్నగారు చెప్పిన మాట వినడం ఆయన పట్ల భక్తి, పరమేశ్వరుడు బ్రతకమన్నట్టు బ్రతకడం ఆయన పట్ల భక్తి. అందుకే పూజ యొక్క విస్తరింపబడినటువంటి స్వరూపం ఏమి అంటే ఈశ్వరుడు చెప్పినట్లుగా బ్రతుకుట. అలా భక్తితో కర్మాచరణం చెయ్యగా ధర్మాన్ని పట్టుకోగా ఆ ధర్మము దేశము, కాలము, వర్ణము, ఆశ్రమము అని 4 బట్టి ఉంటుంది. ధర్మం ఎప్పుడూ ఒక్కలా ఉండదు, నిరంతరం మారిపోతుంది ధర్మం. ఒక్క క్షణం కూడా ధర్మం ఇలాగే ఉంటుంది అని చెప్పడం చాలా కష్టం. నిరంతరం మార్పు చెందిపోతూ ఉంటుంది. ఎందుకని అంటే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నాను అనుకోండి, మీకు నేను ప్రవచనం చేసేటప్పుడు శాస్త్రం ఏం చెప్పిందో అది మాట్లాడడం నాకు ధర్మం. మా గురువుగారు మాట్లాడుతున్నారు అనుకోండి, చెవులు దొప్పలు చేసుకుని జుర్రుకోవడం నా ధర్మం. నా భార్య ముందు నిలబడితే నాది భర్తృధర్మం, నా కొడుకు ముందు నిలబడితే పితృధర్మం. నేను నా కార్యాలయానికి ఎడితే నాది ఉద్యోగి ధర్మం. నేను దేశంలో తిరుగుతున్నప్పుడు నాది పౌరధర్మం. అది నిరంతరం మారిపోతూ ఉంటుంది. దేశము అంటే నేనున్న పరిస్థితిని బట్టి మారిపోతూ ఉంటుంది. కాలము, ఒక కాలమునందున్నది వేరొక కాలమునందు ధర్మం కాదు. ప్రదోష వేళలో నిద్రపోకూడదు, చీకటి పడిపోయిన తర్వాత తెలివిగా ఉండకూడదు, నిద్రపోవాలి. ఏకాదశి నాడు ఉపవాసం ధర్మం, ద్వాదశి నాడు సాధ్యమైనంత తొందరగా సూర్యోదయం అవగానే ఉపవాసాన్ని విరమణ చేసేయడం ధర్మం. అందుకే కాలాన్ని బట్టి ధర్మం మారిపోతూ ఉంటుంది. 3 వర్ణాన్ని బట్టి ధర్మం మారిపోతూ ఉంటుంది. యజ్ఞోపవీతం ఉందనుకోండి, సంధ్యావందనం చేయడం ధర్మం. యజ్ఞోపవీతం లేదనుకోండి, సూర్యనారాయణమూర్తి వంక తిరిగి స్కాంద పురాణాంతర్గతమైన స్తోత్రం చెప్పి నమస్కారం చేయడం ధర్మం. మళ్ళీ అవి సామాన్య ధర్మములు, విశేష ధర్మములు అని మారిపోతాయి. ఆ ధర్మాల్ని పట్టుకోవాలి. ఆశ్రమము, బ్రహ్మచారికి ఉన్నటువంటి ధర్మం వేరు, గృహస్థుకున్న ధర్మం వేరు. బ్రహ్మచారి ఎవ్వరితోటి స్త్రీతో కలిసి జీవనం చెయ్యడు, గృహస్థు తన ధర్మపత్నితో కలిసి జీవనం చేస్తాడు. బ్రహ్మచారి దానం పుచ్చుకొని దాచకూడదు, గృహస్థు దానం పుచ్చుకొని దాస్తాడు. ఒకరి ధర్మం ఇంకొకలా ఉండదు. ఒక ఆశ్రమం వాళ్ళ ధర్మం ఒకలా ఉంటే ఇంకొక ఆశ్రమం ధర్మం ఇంకొకలా ఉంటుంది. బ్రహ్మచారిది ఒక ధర్మం, గృహస్థుది ఒక ధర్మం, వానప్రస్థుది ఒక ధర్మం, సన్యాసిది ఒక ధర్మం. ఏ ఆశ్రమం వాళ్ళు ఆ ధర్మమే పట్టుకోవాలి. అలా ధర్మాచరణం చెయ్యడం భక్తి. అలా నిరంతర ధర్మాచరణం చేసిన కారణం చేత ఈశ్వరుని యొక్క ప్రీతి కలుగుతుంది. చిత్తశుద్ధి కలిగి చిత్తశుద్ధి పాత్రతై జ్ఞానాన్ని కటాక్షిస్తాడు. ఆ జ్ఞానము కలిగిందనుకోండి, ఆ జ్ఞానము కలగగానే బ్రహ్మము అవగతమవుతుంది. ఆ బ్రహ్మము ఎరుకలోకి వచ్చిందనుకోండి, అనుభవంలోకి వచ్చిందనుకోండి, అనుభూతిగా తెలిసిందనుకోండి, వాడే ఇక్కడున్నాడు, ఇది సత్య వస్తువు, ఇది అసత్యం అని తెలిసిందనుకోండి. అలా తెలియగానే అటువంటి వాడు బ్రహ్మమైనాడు అంటారు. బ్రహ్మము తెలుసుకున్నవాడు బ్రహ్మమే అగుచున్నాడు అని చెప్తోంది శృతి. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. కాబట్టి ఎవరి ప్రజ్ఞ బ్రహ్మపదాన్ని తెలుసుకున్నదో, ప్రజ్ఞ బ్రహ్మపదజ్ఞ, అది చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క గొప్పతనం. ఆయన జీవితంలో అంత వైదిక మార్గంలో నడిచి చిట్ట చివరికి ఆయన ఏమయ్యారంటే బ్రహ్మమే అయ్యారు. అంటే ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే ప్రళయకర్త. ఇప్పుడు నిజంగా గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ శ్లోకం ఎవరికి అన్వయం? చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి, అటువంటి మహాపురుషులకే అన్వయం అవుతుంది. ఎందుకంటే త్రిమూర్తులు ఆయనే అయి ఉన్నారు, ఆయనే పరబ్రహ్మమై ఉన్నారు. ఇప్పుడు దాన్ని బట్టి ఏమవుతుంది? ఆయనకొక్కరికి నమస్కారం చేస్తూ ఉంటే అందరికీ నమస్కారం అందిపోతుంది, అందరు దేవతలకి నమస్కారం చేసినట్టే. ఆయన అనుగ్రహం సమస్త దేవతల యొక్క అనుగ్రహం. ఆయన యొక్క మనస్సులో మనకి స్థానం కలగడం సమస్త దేవతల యొక్క ఆనుకూల్యత మనకి కలగడం. అందుకే ఆ స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు కదులుతున్న దేవుడై ఉంటారు.
దేవాలయంలో ఉన్న దైవం కదులుతూ కనపడదు, ఉత్సవమూర్తి కదులుతుంది. కానీ నడిచే దైవం అన్న పేరు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి ఎందుకు అన్వయమైంది అంటే ఆయన కదలాడినటువంటి దైవం. ఆయన కదిలి వెళ్ళిపోతుంటే భగవంతుడే నడిచి వెళ్ళిపోయాడు. ఆయన కూర్చుంటే భగవంతుడు కూర్చున్నాడు. ఆయన మాట్లాడితే భగవంతుడు మాట్లాడాడు. అటువంటి వారితో కలిసి ఉండగలగడం మోక్షమునకు హేతువు. సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి. కాబట్టి అటువంటి సత్పురుషుడు. అందుకే ప్రజ్ఞ బ్రహ్మపదజ్ఞ అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటి బ్రహ్మం ఆయన అయిపోయారనుకోండి, సర్వజ్ఞత్వం వస్తుంది. జ్ఞ శబ్దం అన్నీ తెలుస్తాయి వారికి. తెలుస్తోంది అని ఆయన ఏం చెప్పక్కర్లేదు, కానీ ఆయనకి తెలియనిది అన్నది ఏం ఉండదు. అన్నీ ఎరుకలో ఉంటాయి. ప్రతి విషయాన్ని తెలుసుకోగలిగినటువంటి స్థితికి వెళ్ళిపోతారు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఒకానొకప్పుడు స్వామివారు ఆయన జన్మించినటువంటి ఊరే విల్లుపురం దగ్గర చాతుర్మాస్య వ్రతం చేస్తున్నారు. ఆ చాతుర్మాస్య వ్రతం చేస్తూ విల్లుపురం పక్కనే అక్కడే ఉంది ఒక ఊరు. ఆ ఊరు పేరు ఆ వడవంబలం అంటారు. ఆ ఊరి దగ్గరికి వెళ్ళారు ఆయన. అంటే సరిహద్దులు దాటిపోరుగా, అందులోనే అంతర్భాగం విల్లుపురంలో. ఆ వడవంబలం వెళ్ళారు. వెళ్ళి ఆ పొలంలోకి వెళ్ళారు. పొలంలోకి ఈ పొలం ఎవరిది అని అడిగారు. ఒక రైతు పరుగు పరుగున వచ్చి, నడిచే దైవం మహానుభావుడు ఆయన నా పొలంలోకి వచ్చి ఈ పొలం ఎవరిదని అడుగుతున్నారేమిటి అని పరిగెత్తుకొచ్చాడు. పరిగెత్తుకొచ్చి, స్వామి ఏం కావాలి, నాదే ఈ పొలం అన్నాడు. ఈ భాగం మా మఠానికి ఇస్తావా అని అడిగారు. అయ్యో స్వామి, ఈ భాగం ఏమిటి, ప్రతి సంవత్సరం కూడా పంట పండించి మీకు ఇస్తానన్నాడు. నాకు పంట కోసం కాదు, మా పీఠాన్ని అధిరోహించినటువంటి మహాపురుషులైనటువంటి జగద్గురువులు 59వ వారు, వారి పేరు ఆత్మబోధేంద్ర సరస్వతి స్వామి వారని, వారు రుద్రపాఠానికి భాష్యం చెప్పడంలో అగ్రగణ్యులు. అంత గొప్పగా చెప్పేవారట ఆయన. అటువంటి స్వామివారు ఇక్కడ సజీవ సమాధిలో ఉన్నారు. ఆయన ఉన్నారు ఇక్కడ భూమిలో, అందుకని నేను ఇది మఠానికి అడుగుతున్నానన్నారు. ఆయన తెల్లబోయి అన్నాడు, నేను చాలా కాలం నుంచి వ్యవసాయం చేస్తున్నాను స్వామి, నేను ఎప్పుడు వినలేదే, మా పూర్వీకులు కూడా చెప్పలేదే ఇక్కడ అలా ఉందని సజీవ సమాధి అన్నాడు. ఆయన నవ్వి పక్కన సాంబమూర్తి శాస్త్రి గారు ఉన్నారు. ఆయన వంక తిరిగి అన్నారు, గుణపాలు పారలు వాడవద్దు, మీరందరూ వెళ్ళి ఏట్లో తలస్నానం చేసి సంధ్యావందనాధికాలు పూర్తి చేసుకుని రండి. వచ్చేటప్పుడు పాలు నీళ్లు పట్టుకురండి. పాలు పోస్తూ నీళ్లు పోస్తూ చేతితో మట్టి తీయండి అన్నారు. ఆ సాంబమూర్తి శాస్త్రి గారు వాళ్ళు పాలు పోస్తూ మట్టి తీశారు. ఆ పాలు పోస్తూ నీరు పోస్తూ మట్టి తీశారు, మెత్తపడిందాన్ని. కొంతసేపు అయిన తర్వాత సాంబమూర్తి శాస్త్రి గారు ఉద్విగ్నుడై అలా ఉండిపోయారు. వెంటనే స్వామివారి కమండలంలో నీళ్లు చల్లి, ఏం కనపడింది నీకు అని అడిగారు. స్వామి, లోపల ఒక మహాపురుషుడు ఉన్నాడు, కాషాయ వస్త్రం కట్టుకుని మెడలో రుద్రాక్షమాలలు వేసుకుని శ్రీరుద్రానికి భాష్యం చెప్తున్నారు. ఆయన ఎదురుగుండా ఋషులు కూర్చొని ఉపనిషత్పారాయణ చేస్తున్నారు. ఆయన 2 చేతులు పైకెత్తి తవ్వవద్దు అన్నారు స్వామి అని ఆయన స్పృహ తప్పి పడిపోయారు, సమాధిలోకి వెళ్ళిపోయారు. తగిలారు స్వామి కింద. తగలడం ఏమిటి, ఆయన సమాధిలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత స్వామివారి కమండలంలో నీళ్లు జల్లితే బహిర్ముఖులయ్యారు. తవ్వవద్దు అని ఆయన అక్కడ శివలింగం తెప్పించి ఆ లోపల ఉన్నటువంటి స్వామివారికి అధిష్టానం నిర్మాణం చేయించారు. ప్రజ్ఞ బ్రహ్మపదజ్ఞ. ఆ స్థాయికి వెళ్ళిపోయినటువంటి మహాపురుషులకు ఇది తెలుసు, ఇది తెలియదు అని ఉండదు. వారు సర్వజ్ఞులై ఉంటారు, వారు బ్రహ్మమయ్యి ఉంటారు. పరమేశ్వరుడితో కలిసి ఉండడం అంత తేలికైన విషయం కాదు. శంఖచక్ర గదా పద్మాలు పట్టుకుని శ్రీ మహావిష్ణువో డమరకం త్రిశూలం పట్టుకుని పరమశివుడు వచ్చాడు అనుకోండి, హడిలిపోతాం. నిజంగా కూర్చుంటామా? కానీ జగద్గురువులు అలా స్తంభం దగ్గర కూర్చొని రాత్రి మంది కూర్చోబెట్టుకుని మాట్లాడుతున్నారు అనుకోండి, పరమ సంతోషంతో కూర్చుని మాట్లాడతాం. గురువు అంటే అనునయం, గురువు అంటే ప్రేమ, గురువు అంటే కారుణ్యం. అందుకే గురువుతో కలిసి ఉండడం తేలిక, కానీ నిజానికి పరబ్రహ్మంతో అలా కలిసి ఉండడం సాధ్యమయ్యే విషయం కాదు. ఆయన ప్రజ్ఞ బ్రహ్మపదాన్ని
ఎరుక పొందింది. అందుకే వారే పరబ్రహ్మమైనారు. వారికి నమస్కారం చేశాడా, సమస్త దేవతలకు నమస్కారం చేసినట్టే. వారి పాదుకల మీద ఒక మారేడుదలం వేశాడా, అందరు దేవతలకి ఆ రోజున అర్చన చేసినట్టే. వారి ముందు కైమోక్షిలా నమస్కరించాడా, సమస్తమైన దేవతలకు నమస్కరించినట్టే. వారు తిరుగాడినటువంటి ప్రదేశంలో తిరుగాడా, కొన్ని కోట్ల జన్మల నుంచి తరువుకొస్తున్నటువంటి పాపరాశి ధ్వంసం అవడానికి అది కారణమవుతుంది. నన్ను నమ్మండి. ఎందుకంటే భాగవతం దశమస్కంధంలో యశోదాదేవి ఒక మాట అంటుంది, గత జన్మంబులనేమి నోచితిమో యాగశ్రేణులేమేమి చేసితిమో ఎవ్వరి. శేఖరేంద్ర సరస్వతి మహాస్వామి కూర్చున్నారు. ఇక్కడ కూర్చునే వారి యొక్క గురువు గారికి ఆరాధన కార్యక్రమం చేశారు. వారు ఇక్కడే గోశాలలో పడుకున్నారు. వారు ఇక్కడే ఒక పాకలో ఉన్నారు. వారు ఇక్కడే నూతిలో నీళ్లు తోడుకున్నారు. వారు ఇక్కడ స్నానం చేశారు. వారు ఇక్కడ చంద్రమౌళీశ్వరారాధన చేశారు. అటువంటి మహాపురుషులు తిరుగాడినటువంటి ప్రదేశాన్ని నేను కూడా నా కాలుతో తొక్కాను అనుకోండి, అది కోట్ల జన్మల పాపరాశిని ధ్వంసం చేస్తుంది. అది జీవితంలో అంత తేలిగ్గా రాదు. అటువంటి ప్రాంగణాన్ని నిర్వహించే అదృష్టం దొరకాలంటే దొరుకుతుందా? గురువుగారు అనుగ్రహం ఉన్నవాడికి దొరుకుతుంది. అదేం మాటలు కాదు. అది కొన్ని కోట్ల 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 మందిలో ఏ ఒక్కడో ఆ అదృష్టం వరిస్తుంది. ఆయన అనుగ్రహం ఉంటే తప్పది సాధ్యం కాదు. అందుకే అంతటి మహానుభావుడు. కాబట్టి ప్రజ్ఞ బ్రహ్మపదజ్ఞ యస్య రసజ్ఞ చ తాత్వికర్థజ్ఞ. ఎవరి యొక్క నాలుక తత్వాన్ని పలుకుతుందో, తత్వాన్ని పలకడం అంటే పైపైన ఉండేటటువంటి అర్థాన్ని తెలుసుకొని మాట్లాడటం కాదు, అంతటా అన్ని వేళలా సమస్తమునందు కూడా ఆ పరబ్రహ్మాన్ని చూడగలిగినటువంటి శక్తి లోపల అంకురించి వారు మాట్లాడుతున్నారు అంటే అందులో ఉన్నటువంటి సారభూతమైనటువంటి విషయాన్ని ప్రతిపాదన చేస్తారు. ఆ తత్వం ఎక్కడి నుంచి అందుతుంది అంటే ఒక్క అటువంటి వారి నోటి నుంచి మాత్రమే అందుతుంది. ఆ తత్వం నిజానికి ఎంతో తపస్సు చేసిన వారికి భాషిస్తుంది. కానీ ఒక మహానుభావుడు గురువుగా శరీరంలో తిరిగితే ఆయన వలన లోకానికి అందేటటువంటి మహాప్రయోజనం ఏమిటి అంటే, ఆయన నోటి నుంచి వచ్చినటువంటి ఉపదేశం కొన్ని వేల పుస్తకాలు చదివితే వచ్చేటటువంటి జ్ఞానం ఏది ఉంటుందో ఆ తత్వం వారి నోటి వెంట చాలా సులభ సాధ్యమై ఆచరణీయమైనటువంటి మాటగా పైకొస్తుంది. అది మీరు వేల పుస్తకాలు చదవండి, సాధ్యం కాదు. నిరంతరము తత్వమును అనుభవించిన కారణం చేత తత్వమే నాలుక వెంట మాటగా పైకొస్తూ ఉంటుంది అటువంటి వారి నోటి వెంట. అది ఆ స్థాయికి వెళ్ళినటువంటి మహాపురుషుల వలన అందుతుంది. అందుకే వారు శరీరంలో ఉండడం అదృష్టం. వారు ఎంతకాలం శరీరంలో ఉన్నారో అంతకాలం మాట్లాడతారు. అంతకాలం మాట్లాడతారు కాబట్టి యోగ్యతాయోగ్యతలతో సంబంధం లేదు, ఎవరైనా వెళ్ళి కూర్చుని వింటారు. వారి వాణి చెవిలో పడింది అంటే అది అజ్ఞాన దాహకత్వానికి కారణమవుతుంది. అందుకే ఆయన యొక్క నాలుక, ఆయన యొక్క నోరు తత్వాన్ని ఎప్పుడూ కూడా పలుకుతూ ఉంటుంది, మనకి సాధన నేర్పుతూ ఉంటుంది. అసలు ఎలాగండి సాధనాక్రమం అని అనుకుంటాం. నిన్ననే కాదు చల్లా విశ్వనాథ శాస్త్రి గారు ఓ మాట చెప్తున్నారు. ఆయన సాధన ఎలా అన్న వాళ్ళకి చాలా తేలికగా రెండే మాటలు చెప్పారు. వారు ఏమన్నారంటే, అంతటా పరబ్రహ్మాన్ని చూడు. కష్టమా? అంతటా ఈశ్వరుణ్ణి చూడలేవా? అన్నిటా ఈశ్వరుణ్ణి చూడు. అయిపోయిందంతే. పట్టుకోగలిగితే ఇంకంతకన్నా ఏం కావాలి సారం? అంతటా చూడు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. అలా చూడడం కుదరట్లేదండి, అజ్ఞానం అడ్డొస్తోంది. వాళ్ళు ఆడవాళ్ళు, వీళ్ళు మగాళ్ళు, వీళ్ళు పిల్లకాయలు, వాళ్ళు పెద్దవాళ్ళు, అది గోడ, ఇది ఫ్యాను, ఇది మైకు, ఇది కుర్చీ, ఇది పంచా, ఇన్ని తెలుస్తున్నాయి. అన్నిటి మధ్య నాకు భావాలు మారిపోతున్నాయి. ఎలా? అన్నిటా ఈశ్వరుణ్ణి చూడు. ఈశ్వరుడు పంచగా ఉండి, ఓయ్ కోటేశ్వరరావు ప్రవచనానికి ఎడుతున్నావా, ఈ పంచ కట్టుకుని వెళ్ళబోయ్, వెడితే గౌరవంగా ఉంటుంది నీకు అని ఒక పంచరూపంలో ఈశ్వరుడు నా శరీరాన్ని ఆచ్ఛాదించి కాపాడుతున్నాడు.
ఈశ్వరుడు ఒక పుష్పహార రూపంలో నా మెడని అలంకరించి మాట్లాడుతున్నవాడివి అన్న గౌరవాన్ని నాకు ఇచ్చి నా కంఠసీమను అలంకరించాడు. ఇంతమందికి వినపడేటట్టు మాట్లాడలేవోయ్ అని పరమేశ్వరుడే ఇదిగో ఈ సాధన రూపంలో ఉండి నేను మిల్లిగా మాట్లాడితే నాకు శ్రమ తగ్గించి మీకు వినపడేటట్టు చేస్తున్నాడు. మరి నాకు ఏదైనా బాధ కల్పించినవాడు, నా గత జన్మలలో పాపం పోగొట్టడానికి పాపం వాడు మూట కట్టుకుని నాకు దుఃఖాన్ని కల్పించి నన్ను కాపాడాడు ఈశ్వర స్వరూపంగా. ఇప్పుడు అసలు ఈశ్వరుడు కానిదేమిటి? అంతటా ఈశ్వరుణ్ణి చూడు, సాధ్యం కదా? అన్నిటా ఈశ్వరుణ్ణి చూడు. చెప్పగలవా? అందరం చెప్పడం సాధ్యం అవుతుందా? అసలు చెప్పడం అన్న మాటలో గొప్పతనం ఎక్కడుంటుందో తెలుసా? మీరు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి గురించి 2 గంటలు మాట్లాడండి అన్నారనుకోండి, 2 గంటలు మాట్లాడి నా బోటిగాడు ఏమంటాడంటే, అబ్బో చెప్పవలసింది చాలా ఉండిపోయిందండి, మరిచిపోయాను, ఇంకా చెప్పలేదంటాడు. 2 నిమిషాలు మాట్లాడండి అన్నారనుకోండి, 2 నిమిషాలలో చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి తత్వం అంతటినీ చెప్పేసి నేను చెప్పానండి అనగలిగాడు అనుకోండి, వాడు ప్రాజ్ఞుడు. అంటే అతి తక్కువ అక్షరాలు వాడుకుని పెద్ద తత్వాన్ని ఆవిష్కరిస్తాడు. అది చాలా కష్టం. ఆ ప్రజ్ఞ అలవడదు. అది తత్వమునందు రమించేవాడే తత్వాన్ని అలా చెప్పగలడు. వారు దానిలో పండిపోయారు కాబట్టే అంత తేలికగా ఆ విషయాన్ని లోకానికి అంత అద్భుతంగా అందించారు మహానుభావుడు. అలా అందించగలిగినటువంటి ప్రజ్ఞ అంకురించడానికి కారణం ఎక్కడుంటుంది అంటే, ఇదిగో వారు కూడా నిరంతరము ఏదో బాహ్యంలో ప్రతిపాదింపబడినటువంటి విషయాన్ని చూడడం కాదు, తత్వాన్ని చూస్తూ ఉంటారు. అంతటా పరబ్రహ్మాన్ని చూస్తూ ఉంటారు. నిన్ననే కదా నేను మీతో మనవి చేశా, చెదపురుగులు శరీరాన్ని కొరుకుతుంటే అందులో కూడా ఈశ్వరుడు ఉన్నాడు. ఈశ్వరుడు లేనినాడ చెదపురుగు కదలదు కదా, దాని ఆహారం దాన్ని చంపేయడం చాలా తేలిక. కానీ చెదపురుగు శరీరం లాంటి శరీరాన్ని నిర్మించి అందులోకి పరమేశ్వరుణ్ణి ప్రవేశపెట్టి అది కూడా కదిలేటట్టు, దానికి భయం, దానికి ఆకలి, దానికి నిద్ర, దానికి మోహం, దానికి శోకం, దానికి లోభం, దానికి జర, దానికి మరణం నువ్వు పెట్టగలవా? కాబట్టి అందులో ఈశ్వరుడు ఉన్నాడు, కదులుతోంది అన్న భావనతో దాన్ని చంపకండి, శ్రావణంతో పట్టుకుని పక్కన పెట్టేయండి. అనగలగాలి అంటే అదేమైనా మాటలా? అదేమైనా తేలిక విషయమా? అది అంత తేలిక విషయం కాదు. ఆ తత్వం అనుభవించిన వాడు ఎవరు ఉంటారో వారి నోటి వెంట వస్తుంది ఆ మాట. పొద్దున్న నాతో చంద్రమౌళీశ్వర శాస్త్రి గారు చెప్తున్నారు, మహాస్వామి వారు కళ్ళు మూసుకొని ధ్యాననిష్టలో కూర్చుని ఉన్నారు. అకస్మాత్తుగా పావులు ఎగురుతాయి. మీరు ఎప్పుడైనా చూశారో లేదో, ఆ ప్రవాహంలో వస్తున్న ఓ పాము ఎగిరి ఆయన మెళ్ళో పడింది. ఆయన ఏమీ కదలలేదు. కానీ పక్కనున్న ఈయన చాలా కంగారు పడిపోయి కేకలేశారు. ఆయన బహిర్ముఖులయ్యారు. ఆ పాము జారి వెళ్ళిపోయింది. ఎందుకు అరిచావు అని అడిగారు. అయ్యా, ఎగిరి పాము మీ మెళ్ళో పడింది. ఇందులో ఉన్నవాడు అందులో ఉన్నాడు, దానికి అంత అల్లరి ఎందుకన్నా. నాలా నోటితో చెప్పడం చాలా తేలికే, కానీ అనుభవంలో అలా నిలబడడం చాలా కష్టం. అనుభవంలో అలా నిలబడాలంటే ఆ స్థాయికి వెళ్ళినవాడే అలా ప్రవర్తించగలడు తప్ప వెళ్ళనివాడు నాలా ప్రవచనం చేయగలడంతే, నాలా ఉపన్యాసం చెప్పగలడంతే తప్ప అలా అనుభవించలేను. కాబట్టి ఆ మహానుభావుడి నోటి వెంట ఏ మాటలు వస్తూ ఉంటాయో అవి సమస్త తత్వమునకు సారమై ఉంటాయి. అంత గొప్ప తత్వాన్ని ఆయన ప్రతిపాదన చేస్తుంటారు. ఎప్పుడు ఏ మాట మాట్లాడనివ్వండి, అందులో పొల్లు ఉండదు. అది ఆ సందర్భానికి వారితో మాట్లాడినట్టుగా ఉంటుంది, కానీ దానిలో ఒక తత్వం ఉంటుంది, అర్థమైన వాడికే అర్థం అవుతుంది. ఒకప్పుడు ఆయన దగ్గరికి ఒక ఆయన వచ్చాడు, ఏదో మాట్లాడుతున్నాడు. ఆయన ఏదో పనిలో ఉన్నారు, ఆయన ఆపట్లేదు, అదే పనిగా మాట్లాడుతున్నాడు. ఆయన అన్నారు, తొందరగా వెళ్ళు, కామాక్షి దర్బార్ అవుతుంది. ఆయన గబగబా కామాక్షిదేవి గుడిలోకి పరిగెత్తాడు. ఎక్కడో పీఠంలో చెప్పారు ఈ మాట, తొందరగా వెళ్ళు, కామాక్షి దర్బార్ అవుతోంది, అయిపోతుంది అన్నారు. ఆయన గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. దర్బార్ ఏమీ అవ్వట్లేదు అక్కడ, మామూలుగా గుడి ఉంది అంతే. దర్బార్ అంటే అమ్మవారు బయటికి వచ్చేదో సభ తీర్చాలి, అలా ఏం లేదు. ఆయన తెల్లబోయాడు. మహాస్వామి నోటి వెంట అబద్ధం రాదుగా, అదేమిటి కామాక్షి దర్బార్ అవుతోంది, తొందరగా పరిగెత్తన్నారు నన్ను అని ఆలోచించాడు. ఆ రోజు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అక్కడ కచేరీ చేస్తూ దర్బార్ రాగంలో కీర్తన చేస్తున్నారు.
ఆయనకి ఎలా తెలుసు? ఆ మాట నన్ను అడక్కండి మళ్ళీ మళ్ళీ. ఆ స్థాయికి వెళ్ళిన వాడికి తెలియకపోవడం అన్నమాట ఉండదు, తెలుస్తుంది. కాబట్టి వారి నోటి వెంట వచ్చేటటువంటి మాటలు అంత గొప్ప తత్వ ప్రతిపాదకములై ఉంటాయి. కామాక్షి దర్బార్ ఉంది, నిజమే. ఆ తల్లి పద్మాసనం వేసుకుని ఇలా చూస్తూ ఎదురుగుండా సభామంటపంలో ఎవడొచ్చి నిలబడి ఆర్తితో మాట్లాడినా వినడానికి సిద్ధంగా లేదు. తలుపు లేదుగా ఇంకా గుడికి. ఆవిడ దర్బార్లో ఉంది. ఇన్ని కోరికలుంటే వెళ్ళి ఆవిడితో చెప్పు అనడానికి కామాక్షి దర్బార్లో ఉంది. ఆయన నోటి మాట అబద్ధం కాకూడదు. ఖచ్చితంగా అదే సమయంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు దర్బార్ రాగంలో కీర్తన చేశారు. కామాక్షి దర్బార్లోనే ఉందిగా, దర్బార్ రాగం పాడుతుండగా వింటోంది. అది యస్య రసజ్ఞాచ తాత్వికర్థజ్ఞ. వారి నోటి వెంట వచ్చేటటువంటి మాటలు ఏవైతే ఉంటాయో అవి అంత గొప్పగా తత్వాన్ని ఆవిష్కరిస్తుంటాయి. చిత్తం దేవ్యాయత్తం. వారి మనసు ఎప్పుడూ అమ్మవారి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఎలా తిరుగుతూ ఉంటుంది? అమ్మవారంటే శక్తి. ఆయన ఏం చేస్తూ ఉండనివ్వండి, అమ్మవారిని లోపల స్మరిస్తూ ఉంటారు. ఇలా అన్నారనుకోండి, ఓ ఈ చెయ్యి కదిలింది అంటే ఇందులో శక్తి కామాక్షి. మాట మాట్లాడాను, మాట్లాడడానికి శక్తి కామాక్షి. ఈ కన్ను కనపడుతోంది, కామాక్షి అనుగ్రహం. అన్నీ కామాక్షి 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 కామాక్షి. అందుకే ఆయన వెడుతున్న పల్లకీలో కూడా ఆయనకి ఆ కామాక్షి నామం వినపడుతూ ఉండాలి. ఎప్పుడూ కామాక్షి కామాక్షి అని వినపడుతూ ఉండాలి. మనసు ఎప్పుడు చిత్తం దేవ్యాయత్తం, అమ్మవారి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అలా అమ్మవారి చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి వాడు ఏమవుతాడు? అమ్మవారికి గొప్ప భక్తుడై ఉంటాడు. అంత గొప్ప భక్తుడై ఉన్నాడు అనుకోండి, ఆయన నోటి వెంట ఒక మాట వచ్చినా, ఆయనలో ఏదైనా ఒక సంకల్పం కలిపినా ఎవరు తీర్చాలి? ఆవిడే తీర్చాలి. ఎందుకని? ఆయన మనసు ఎప్పుడూ ఆవిడ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అంతకన్నా ఉపాసన ఏమిటి? ఉపాసన అంటే దగ్గరగా కూర్చుండుట. ఆసనం అంటే కూర్చోడం. ఉపాసన దగ్గరగా కూర్చుండుట. ఇప్పుడు ఇక్కడ సభ ఉందనుకోండి, నాకు బాగా దగ్గరగా కూర్చున్న వాళ్ళు ఎవరవుతారు? ఈ పిల్లాడు అవుతాడు. ఎందుకని? అందరికన్నా ముందు దగ్గరగా ఉన్నాడు కాబట్టి ఉపాసనలో ముందున్నాడు అంటారు. అమ్మవారి ఉపాసన ఎప్పుడూ అమ్మవారిని మనసులో స్మరిస్తూ ఉండడం. ఎప్పుడూ ఆవిడ్నే స్మరించేవాడి మనసులోంచి ఏదో ఒక సంకల్పం వచ్చిందనుకోండి, ఆ సంకల్పం నిజమయ్యేటట్టు ఎవరు చెయ్యాలి? ఆవిడే చెయ్యాలి. అందుకే ఒక్కటి బాగా పట్టుకోండి మీరు, యోగి సత్యం చెప్పాడు అనకూడదు, యోగి చెప్పినది సత్యం అవుతుందన్నారు. అంతేగాని యోగి సత్యం చెప్పాడండి అనకూడదు. ఇవాళ సాయంకాలం చాలా పెద్ద వాన వస్తుంది అన్నాడు అనుకోండి, నిజంగా వాన రావాలని లేదు, ఆయన అన్నాడు కాబట్టి వస్తుంది. లేకపోతే ఆయన మాట అబద్ధం అవుతుంది. అందుకు కామాక్షి దర్బార్లో ఉందంటే ఆవిడ దర్బార్ రాగం వారి అమ్మవారు చేస్తుంది. అది యోగి మాట్లాడినది సత్యం అవుతుంది. నిజంగా అల్పాయుర్దాయం ఉన్నవాడిని ఆయన దీర్ఘాయుష్మాన్ భవ అన్నాడు అనుకోండి, వాడు దీర్ఘాయుష్దాయం పొందుతాడు. అంతే. ఇది అమ్మవారు నిజం చేస్తుంది. అది ఏదో ఆయన ఓ ఆశీర్వచనం చేశారనుకోండి, ఆ ఆశీర్వచనం నిజమై తీరవలసిందే. అంతేకాని ఆయన నోటి వెంట వచ్చిన మాట కానీ ఆయన మనసులోంచి వచ్చిన సంకల్పం కానీ పోవడానికి వీల్లేదు. మీరు అందుకే చూడండి, కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు జరిగాయి. అది మహానుభావుడు పరబ్రహ్మమై ఈ భూమి మీద తిరుగాడారు. అందుకే నడిచే దేవుడన్న కీర్తిని పొందారు. ఆ పేరు పెట్టి పిలిపించుకున్న వారు ఎవరు లేరు. ఆయనకు ఒక్కరికే ఆ బిరుదునామం. ఒకప్పుడు బాగా వృద్ధులైపోయారు, 97 సంవత్సరాల వయస్సు వచ్చేసింది. అంత పెద్దవారు అయిపోయిన తర్వాత ఎక్కువ మాట్లాడేవారు కాదు, మౌనంలో ఉండేవారు. ఆ మౌనంలో ఉంటూ శరీరం యొక్క ఆరోగ్యం కూడా అంత బాగులేదు. ఆ సంవత్సరం అకస్మాత్తుగా ఆయన అన్నారు, చిదంబరం వెళ్ళి కుంచిత పాదం తల మీద పెట్టుకోవాలి, చిదంబరంలో నటరాజస్వామి కుంచిత పాదం తల మీద పెట్టుకోవాలి అన్నారు. చిదంబరంలో నటరాజస్వామి కుంచిత పాదం తల మీద పెట్టుకోవడం అన్న మాటకు అర్థం ఏమిటంటే, చిదంబరంలో ఒక ఆచారం ఉంది. ఓషధులతో కూడుకున్నటువంటి మాల ఒకటి తయారు చేస్తారు. ఆ ఓషధుల మాల స్వామి పాదానికి చుడతారు, చుట్టి తీస్తారు. ఆ చుట్టి తీసిన దాన్ని తల మీద పెట్టుకున్నారనుకోండి, అది సమస్తమైన అనారోగ్యాల్ని తీస్తుంది. అది దూరమైందనుకోండి, అనారోగ్య కారకం అవుతుంది కూడా.
అనారోగ్యంగా ఉన్నప్పుడు దాన్ని తల మీద పెట్టుకుంటారు. అది దగ్గర ఉండడం ఆరోగ్యానికి హేతు, దానికి ఫలశ్రుతి అలాగే చెప్పారు పెద్దలు. మహాస్వామి ఎందుకు ఆ రోజు రాత్రి ఈ మాట అన్నారు, చిదంబరం కుంచిత పాదాన్ని నా తల మీద పెట్టుకోవాలి అంటే దాని అర్థం ఓషధులతో కూడిన మాల నేను తల మీద పెట్టుకోవాలి. ఎలా? రాత్రి పీఠానికి సంబంధించినటువంటి పరివారం అంతా బయట కూర్చుని చర్చించారు. స్వామి చిదంబరం అంటున్నారు, ఎలా పెడతారు? శరీరానికి ఆరోగ్యమా? బాగులేదు. ఆయన వాహనం ఎక్కరు, పల్లకీలో వెళ్ళాలి, లేకపోతే నడిచి పెడతారు. పల్లకీలో కూడా కుదుపు తట్టుకోగలరా ఈ వయస్సులో? రకరకాల ఆలోచనలు చేసి ఏమో ఎందుకన్నారో, ఎలా నెరవేరుతుందో అని పడుకున్నారు. ఇంకా పూర్తిగా ఊరు తెల్లవారలేదు. లోపలికి ఎవరో 4 బ్రాహ్మణులు వచ్చారు. పీఠ పరివారం లేచి అడిగారు, ఎవరు మీరని. మేము చిదంబరం నుంచి వస్తున్నాం, దీక్షితులం, చిదంబరంలో అర్చకులం. నిన్న రాత్రి స్వామి కుంచిత పాదానికి ఓషధీమాల చుట్టాం, ఆ కుంచిత పాదం తీసుకొచ్చాం, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామికి ప్రసాదంగా ఇద్దామని. వాళ్ళు తెల్లబోయారు. అరే ఏం ఆశ్చర్యం, నిన్న రాత్రి స్వామి అన్నారా, వాళ్ళు బయలుదేరి వచ్చారా అని గబగబా స్వామి దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన వెంటనే అది తీసుకొని కళ్ళకద్దుకొని తల మీద పెట్టుకున్నారు. ఇప్పటికీ ఏం చెప్తారో తెలుసా? ప్రాజ్ఞులు, కొంచెం దాంట్లో ప్రవేశం ఉన్నవాళ్ళు, స్వామి జీవితంతో బాగా పరిచయం ఉన్నవాళ్ళు ఒక మాట చెప్తారు. ఏది ఉన్నా లేకపోయినా కుంచిత పాదం తల మీద పెట్టుకున్నప్పుడు ఆయన్ని ఫోటో తీశారు. ఆ ఫోటో తప్పకుండా పెట్టుకోండి అని చెప్తారు. అది ఇంట్లో ఉండాలని చెప్తారు. ఎందుకని అంటే అది ఇంట్లో ఉంటే నమస్కారం చేస్తే అది కాపాడుకుంటూ ఉంటుంది, అది ఇంట్లో పెట్టుకోవాలి అని చెప్తారు. అది చిత్రం ఏంటంటే అది ఆ కుంచిత పాదంతో ఆ మాలతో ప్రకాశిస్తూ అద్భుతమైనటువంటి మూర్తిగా పరమ శాంతరసంతో స్వామి మూర్తి చిత్తరువుగా దొరికింది. ఆ ఫోటోకి అంత ప్రశస్తి ఉంది. అది నిజానికి వారు తన కోసం కాదు, బహుశः తనని ఆశ్రయించిన వాళ్ళని కాపాడడానికి అలా ఆ ఫోటో తీయించుకున్నారేమో అని నాకు ఇప్పటికీ అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. వారి మనసులో ఒక సంకల్పం వచ్చింది, ఎవరు నిజం చేశారు దాన్ని? కామాక్షి పరదేవత చేసేస్తుంది అంతే, బయలుదేరి రావలసిందే. చిత్తం దేవ్యాయత్తం, అటువంటి మహానుభావుడు ఎవరున్నాడో ఆయనకి వందే తం, మీకు నమస్కరిస్తున్నాను. ఎవరైనా? చంద్రశేఖరేంద్రయతిం, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి అనబడేటటువంటి ఆ యతి పురుషునకు నమస్కరించుచున్నాను అంటారు. అంతటి గొప్ప స్థాయిని పొంది భారతదేశం యొక్క ఖ్యాతిని, వైదికమైన సంప్రదాయం, వైదికమైనటువంటి అనుష్ఠాన బలం మనిషిని ఏ స్థాయికి తీసుకెళ్ళగలదో, పరబ్రహ్మంగా ఎలా నిలబెట్టగలదో లోకానికంతటికీ నిరూపణం చేసినటువంటి యతివరేణ్యులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి. వారి నోటి వెంట ఏదైనా మాట వచ్చిందా, ఆ మాట లోకాల్ని అలా కాపాడింది. ఎన్ని కోట్ల మంది శిష్యులకు ఇప్పటికీ వారు ఒకప్పుడు పలికినటువంటి మాటలు ఏ ఉన్నాయో ఆ మాటలన్నీ కూడా అంతంత గొప్పగా ప్రకాశించాయి. అసలు నేను ఈ విషయం చెప్పేటప్పుడు మీతో ఒక ప్రధానమైనటువంటి విషయాన్ని మనవి చేయవలసి ఉంటుంది. నేను మీతో ఇందాక ఒక మాట అన్నాను కదా, వారి నోటి వెంట తత్వపరమైన మాటలు వస్తాయి అని అన్నాను కదా. అసలు ఆయన మాట్లాడకుండా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అది అన్నిటికన్నా అత్యధికమైనటువంటి స్థాయి. మనం తెల్లవారు లేస్తే ఓ మాట అంటాం, సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అని దక్షిణామూర్తి స్తోత్రం చేస్తాం. దక్షిణామూర్తి మౌనం, మాట్లాడకుండానే ఆయన అవతల వారికి జ్ఞానం అందించాడు. ఒక్కొక్కసారి మాట్లాడక్కర్లేదు, మాట్లాడకుండానే నోటి మాట అక్కర్లేకుండానే అవతల వారికి తన మనోభావాన్ని అందిస్తారు. నేను ఇలా అన్నాను, ఏమైనా మాట్లాడానా? ఆయన ఉలిక్కిపడి లేచిపోయారు. అంటే నా మాట అక్కర్లేదు, నా చేతి సంజ్ఞ ఆయనకి అర్థమైంది, లేచిపోతున్నారు. నేను మళ్ళీ ఇలా అన్నాను, కూర్చున్నారు. మాట్లాడానా? లే రా అన్నానా? అనలేదు. ఇలా అన్నాను, లేవబోయారు. అన్నాను, కూర్చున్నారు.
ఒక్కొక్కసారి సంజ్ఞ చేత నోటి మాట అక్కర్లేకుండా పనిచేస్తుంది. నోటి మాట సంజ్ఞ అక్కర్లేకుండా మాట్లాడుకుంటారు పెద్దలు. ఒక్కొక్కసారి సముఖంలో మాట్లాడుకుంటారు, ఒక్కొక్కసారి సముఖంలో అక్కర్లేదు, ఎక్కడో ఉన్న వారితో కూడా ఇక్కడి నుంచి మాట్లాడతారు. ఈ దేశం యొక్క గొప్పతనం అక్కడ ఉంది. నేను ఆ స్థాయికి వెళ్ళలేదు కాబట్టి అలాంటి వాళ్ళు ఉండరంటే అంతకన్నా అన్యాయం ఉందా? నేను ఐఏఎస్ చదువుకోలేదు కాబట్టి లోకంలో ఐఏఎస్ చదువుకున్నవాడు ఉండడండి అంటే అంతకన్నా అన్యాయం ఇంకోటి ఉంటుందా? నాకేమో అనుష్ఠాన బలం లేదా, లోకంలో అలాంటి వాళ్ళు ఉండరంటే దానికి అర్థం ఏమైనా ఉంటుందా? వాళ్ళు ఏమైనా గారడీ మనుషులే నీకు ఇవన్నీ చూపించడానికి అస్తమానం? వాళ్ళు మాట అవసరం లేకుండా మాట్లాడుకుంటారు. నేను మీకు ఒక సందర్భం చెప్పాలంటే, మనకి తిరువణ్ణామలై అంటూ ఉంటారు కదా, అరుణాచల క్షేత్రం. తిరువణ్ణామలైలో ఒక యోగి ఉంటూ ఉండేవారు. ఆయన రామసూరత్ బాబు గారు అని చెప్పేసి యోగి రామసూరత్ బాబు ఆయన పేరు. మంచి యోగి. ఎవరైనా కాంచీపురం నుంచి వచ్చారు అంటే, మహాస్వామి దర్శనం చేసి వచ్చావా, నీ కనుగుడ్లలో నాకు పరమాచార్య స్వామి కనపడుతున్నారని కాళ్ళ మీద పడి నమస్కారం చేస్తుండేవారు ఆయన. ఒక రోజున అకస్మాత్తుగా చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి గారు ఒకరిని పిలిచారు కంచిలో. నీకు తిరువణ్ణామలైలో రాజా సూరత్ బాబు గారు తెలుసు కదూ అని అడిగారు. అయ్యో తెలుసండి అన్నారు. వెంటనే వెళ్ళి ఆయన్ని నేను పిలుస్తున్నానని తీసుకురా అన్నారు. ఈయన కారు వేసుకుని వెళ్ళి ఆయన్ని తీసుకొచ్చారు. ఆయన ఎదురుగుండా కూర్చున్నారు, ఈయన ఇలా కూర్చున్నారు. ఈయన ఆయన్ని చూస్తున్నారు, ఆయన ఈయన్ని చూస్తున్నారు. ఆయన ఈయనతో మాట్లాడలేదు, ఈయన ఆయనతో మాట్లాడలేదు. దగ్గరగా ఓ గంట అయింది. ఆయన లేచి ఇలా అన్నారు, ఈయన ఇలా అన్నారు. ఆయన కారు ఎక్కారు. తీసుకొచ్చిన వాడికి మతిపోయింది. ఎందుకు తీసుకురమ్మన్నట్టు, ఎందుకు అంత త్వరగా చూసినట్టు. ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు? పైగా ఆయన వచ్చేటప్పటికి ఈయన కింద కూర్చున్నారు, ఆసనం మించి దిగి. ఏమిటి మాట్లాడుకున్నారు ఇద్దరు? ఆ తీసుకొచ్చిన వాడికి మతిపోయింది. ఈ వెడుతున్నప్పుడు ఈ యోగి అన్నారు, మేమిద్దరం ఏం మాట్లాడుకున్నాం అనుకుంటున్నావా అన్నారు. అదే మతిపోతోంది, ఎందుకు పిలిచినట్టు మిమ్మల్ని, ఏం మాట్లాడుకున్నారన్నారు. అంటే ఆయన సుదీర్ఘ సంభాషణ చెప్పారు. ఇప్పుడు నేను అవన్నీ చెప్పలేనుగా, కానీ మీకు సింహావలోకనంగా విహంగ వీక్షణంగా దాని సారం అందిస్తాను. గోవిందపురం అని ఒక ఊరు. ఆ గోవిందపురంలో జీవసమాధిలోకి వెళ్ళిపోయారు. ఒకప్పుడు కంచికామకోటి పీఠాన్ని నివసించారు ఆయన, ఆత్మబోధేంద్ర స్వామి గారని. ఆయన ఎక్కడ జీవసమాధిలోకి వెళ్ళారో అక్కడి నుంచి రాత్రుల్లో రామనామం వినపడుతుందట. దాన్ని బట్టే పట్టుకున్నారు ఆయన జీవసమాధిని. కాంచీపుర మహాత్ముల యొక్క అధిష్టానాలన్నీ ఒక్క చోట లేవు. వారు పర్యటనలో ఎక్కడెక్కడెక్కడెక్కడో విడిచిపెట్టారు. తర్వాత మహాత్ములు కనిపెట్టారు ఇక్కడ ఉన్నారని. ఆయన గోవిందపురం అన్న ప్రదేశంలో జీవసమాధిలోకి వెళ్ళిపోయారు. ఆయన ఎంత భగవన్నామాన్ని బోధించారంటే ఇప్పటికీ భూమిలోంచి రామనామం వినపడుతుందట ఆ స్థాయి కలిగిన వారికి. ఈ వచ్చినటువంటి యోగి గారితో మాట్లాడుతూ మహాస్వామి ఒక మాట అన్నారు, నీకు రామనామం అంటే చాలా ఇష్టం కదా. ఆయన రామరామ. ఆయన అవును అల్లే రామరామ. నువ్వు గోవిందపురం వెళ్ళు, అక్కడ ఈ భగవన్నామ యోగీంద్రుల వారు ఉన్నారు, వారి జీవసమాధి ఉంది, నీ శేష జీవితం అంతా నువ్వు అక్కడ గడుపు ఇంకా అన్నారు. ఆయన అన్నారు, కాదు నాకు తిరువణ్ణామలైలోనే ఉందామనుంది. తప్పకుండా నీకు అలా ఉండాలని ఉంటే తిరువణ్ణామలైలోనే ఉండు. ఒకవేళ నువ్వు తిరువణ్ణామలై కాకుండా ఎక్కడికన్నా వెళదామని అనుకుంటే మాత్రం గోవిందపురం వెళ్ళి ఉండిపో. అలాగే స్వామి తప్పకుండా, కానీ ఇప్పటికి తిరువణ్ణామలైలోనే ఉండాలనుకుంటున్నాను. అలాగే ఉండు స్వామి. అయితే వెళ్ళిరానా? శుభం భూయాత్, వెళ్ళిరా. అది మేము మాట్లాడుకున్నాం హ్రస్వంగా, చాలా సరళంగా. నేను కుదించి సారం మీకు చెప్తే, ఇవన్నీ వాళ్ళిద్దరూ నోటితో మాట్లాడుకోలేదు, ఎదురుగా కూర్చున్నారంతే. మౌన సంభాషణ. కానీ వారి మాటలు వారికి అర్థమై, వారు చెప్పిన జవాబులు వీరికి అర్థమయ్యాయి. ఏ స్థాయి అంటారు అప్పుడు దాన్ని మీరు? యస్య రసజ్ఞాచ తాత్వికర్థజ్ఞ. వారి మాటలు అలా ఉంటాయి. వారు మౌనంతో మాట్లాడగలరు. వారు ఎక్కడో ఉండి ఎక్కడో ఉన్నటువంటి వాడి యొక్క ప్రమాదాన్ని పసిగట్టి ఉద్ధరించగలరు. ఇన్ని సందర్భాలండి. ఇంకా ఎట్టి పరిస్థితులలో బ్రతకరో అన్నవారికి ఔషధంగా ఆయన ఒంటికి రాసుకున్న విభూతి కింద పడేటట్టుగా అరిటాకులో నించుని గెంతారు స్వామి. గెంతితే ఆయన ఒంటి విభూతి అరిటాకులో పడింది, ఇది పట్టుకెళ్ళి మీ అమ్మ నోట్లో వేయి అన్నారు ఒక సందర్భంలో. విమానం వెళ్ళిపోయింది స్వామి అన్నాడు. ఉంటుందిలే అన్నారు.
అప్పటికి కొన్ని గంటల ఆలస్యం ఈయన విమానాశ్రయానికి వెళ్ళేటప్పటికి ఉంటుంది ఆ విమానం. కానీ విచిత్రం ఏంటంటే వెళ్ళలేదు, అలాగే ఉంది. ఈయన విమానం ఎక్కాడు, విమానం వెళ్ళింది. డాక్టర్లు అన్నారు ఎప్పుడో వెళ్ళిపోయింది ఆవిడ, ఇంకా ఇప్పుడు విభూతి ఏమిటన్నారు. ఈ విభూతి తీసుకెళ్ళి ఒంట్లో వేశారు. టక్కని లేచి కూర్చుని మాట్లాడింది ఆవిడ. అప్పటి వరకు ఏదో బారోడ్ లైఫ్ అంటారే, వెంటిలేటర్ మీద పెట్టి ఉంచారు. వారు ఆ బ్రహ్మము యొక్క స్థాయికి చేరిన మహాపురుషులకి ఇటువంటి సిద్ధులు పెద్ద విషయాలు కావు, దానికి వారేం లెక్క పెట్టారు. కానీ ఆశ్రితులైన వారు కొంతమంది ఉంటారు, పరమభక్తితో ఉంటారు. అప్పుడు వారు పరమేశ్వరుడుగా నిలబడి కోరిక తీరుస్తుంటారు. కానీ ప్రధానమైన ఉద్దేశ్యం మాత్రం అవతారానికి ఏమిటంటే జ్ఞానబోధ, అది ప్రధానం. దానికోసం ఎవరు ఆశ్రయించారో వాళ్ళని చూసుకుని పొంగిపోతారు. పాత్రుడైన శిష్యుడు ఒక్కడ దొరికాడు రా, జ్ఞానం కోసం నన్ను ఆశ్రయించాడు అని. కాబట్టి అటువంటి మహాపురుష స్థాయిని పొందినటువంటి మహాపురుషులు వారు ఏదో ఈ దేశంలో ఉన్న వారికి కాదు. నిన్నని మీకు చెప్పానే, రైలు ఎంత దూరం వెళ్ళనివ్వండి, రైలు పట్టాలని చక్రాలు మాత్రం వదిలిపెట్టకూడదు, అంతసేపే సురక్షితమైనటువంటి ప్రయాణం. వారు ఎన్ని చెప్పనివ్వండి, ఎంతమందికి చెప్పనివ్వండి, ఎక్కడ చెప్పనివ్వండి, ఏ పరిస్థితికి చెప్పనివ్వండి, చెప్పేది మాత్రం సనాతన ధర్మం అన్న పునాదిలోంచి శంకర భగవత్పాదుల యొక్క సందేశాన్ని ఆధారం చేసుకుని సందేశం ఇస్తారు. ఒకప్పుడు ఆయన యావత్ ప్రపంచానికి కూడా సందేశాత్మకంగా 2 శ్లోకాలతో ఒక పాట రాశారు. ఆ పాట ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఐక్యరాజ్య సమితిలో పాడారు. ఒక పీఠాధిపతి వ్రాసినటువంటి పాట ఐక్యరాజ్య సమితిలో పాడబడితే అందరూ లేచి నిలబడి తప్పట్లు కొట్టి అంగీకరించినటువంటి అద్భుత సందర్భాన్ని సృజించినటువంటి మహాపురుషులు కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు మాత్రమే. ఆ పాట ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడారు. ఇప్పటికీ నేను మా కాకినాడ పట్టణానికి ఎవరైనా పెద్ద విద్వాంసులు వస్తే ఆ పాట పాడితే మురిసిపోతూ ఉంటాను. అందులో వారు ప్రారంభం చేస్తూనే ఒక మాట అన్నారు, మైత్రీ భజతాం అని మొదలుపెట్టారు. మైత్రితో ఉండడం నేర్చుకోండి. ఐక్యరాజ్య సమితిలో కదా పాడుతున్నారు, దేశాధినేతలందరూ వింటుంటారు, అది యావత్ ప్రపంచానికి కూడా సందేశం. అందుకే అఖిల హృజ్జైత్రీం అన్నారు. మీరు అందరి హృదయాలను గెలవండి, రాజ్యాలను కాదు గెలవవలసింది, అందరి హృదయాలు గెలుచుకోండి. ఎలా? మైత్రీ భజతాం, మిత్రత్వంతో గెలుచుకోండి, శత్రుత్వంతో కాదు, కోపంతో కాదు. ఇది ఎక్కడితో తెలుసా? మహాస్వామి వారు చిన్నతనంలో భాగవతం చదువుతున్నప్పుడు ప్రహ్లాదుడి యొక్క మైత్రీ భావనకి వారు పొంగిపోయారు. రాక్షసులు వచ్చి ప్రహ్లాదుణ్ణి శూలాలు పెట్టి పొడి చేస్తున్నా సరే, తన్ను నిశాచరుల్ పొడవ దైత్య కుమారుడు మాటి మాటికో పన్నగశాయి, ఓ ధనుజభంజన, ఓ జగదీశ, ఓ సర్వాపన్న శరణ్య, ఓ అఖిల పావనయంచు నుతించు కాని తా కన్నుల నీరుతాడు భయకంప సమేతుడు కాడు భువ్వరా అంటారు. శూలాలు పెట్టి పొడి చేస్తున్నా సరే ఎదుటివారిలో శత్రువుని చూడలేదు, విష్ణువుని చూసి 2 చేతులెత్తి నమస్కరించి కీర్తించాడు. ప్రహ్లాదుడి మైత్రీ భావన ఆ భాగవతం విన్నప్పటి నుంచి పరమాచార్య స్వామి వారి సప్తధాతువుల్లో జీర్ణమైపోయింది. ఆ భావన ఏది భారతదేశపు సంస్కృతి జీవనాడియో దాన్ని ప్రతిపాదించారు. అజాతశత్రువు ఆ మాట ఈ దేశానికి ఒక్కదానికే చెల్లింది. ఈ దేశంలో కూడా యుద్ధాలు జరిగాయి, కానీ ఈ దేశంలో జరిగిన యుద్ధాలకున్న పేరు ప్రపంచపటంలో ఏ దేశంలో జరిగిన యుద్ధానికి లేదు. ఈ దేశంలో జరిగిన యుద్ధాలు ధర్మయుద్ధాలు. ఎందుకో తెలుసా? ఇన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్నటువంటి శత్రువు చేత చిక్కితే జుట్టు పట్టుకుని వంచి కత్తి ఎత్తి కంఠం మీద వేసేసే సమయానికి సూర్యాస్తమయం అయిపోయిందని నగారా మోగితే వదిలిపెట్టేసి సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్ళిపోయారు తప్ప కత్తి పెట్టి నరికప్పటికి ఇంకా సూర్యుడు ఉదయించాడన్న మాట వాడలేదు. ఇక్కడ ధర్మము ప్రధానంగా యుద్ధం చేశారు తప్ప, యుద్ధం కూడా ధర్మమే తప్ప ధర్మాన్ని విడిచి ఏదీ చెయ్యని జాతి. ఆ జాతి తరపున ఒక జగద్గురువు మాట్లాడితే ఎలా ఉండాలి? ఎంత గొప్ప శ్లోకరచన చేశారండి. మైత్రీ భజతాం అఖిల హృజ్జైత్రీం. మీరు మిత్రత్వంతో మనసులు గెలవండి. కోపంతో క్రోధంతో చేసినవి ఇవాళ గెలిచినట్టు ఉంటాయి, కానీ అవి శాశ్వతం కాదు. పగపెట్టుకున్నవాడు కుట్ర చేసి మళ్ళీ పడగొడతాడు.
కానీ స్నేహభావంతో, పరమ ప్రీతితో, ప్రేమతో నువ్వు నీ శత్రువు యొక్క మనస్సుని కూడా నీ వైపు తిప్పుకోగలిగితే, ఇద్దరు చెయ్యి పట్టుకు నడవగలిగితే ఎన్నడూ ఒకరినొకరు పాడు చేసుకోరు. ఒకరి బలహీనత ఉంటే దాన్ని చెప్పి అవతల వాడిని ఉద్ధరిస్తారు తప్ప, అది మిత్రత్వం అంటే. మితము నుండి ఋతమునకు తీసుకెడతారు తప్ప అవతలవాడిలో దోషం ఇచ్చి ఆ దోషం ఉంది కాబట్టి వాడు పాడైపోయేటట్టు చెయ్యరు. అటువంటి మిత్రభావన మీ యందు ప్రబలుగాక, యావత్ ప్రపంచమునందు ఈ భావన కలుగుగాక. ఒకరి హృదయములను ఒకరు గెలుచుకుందురుగాక, ఒకరి దేశములను ఒకరు గెలవాలనేటటువంటి భావన కలగకుండుగాక. అలాగే అందరిలో ఏ ఈశ్వరుడున్నాడో ఆ ఈశ్వరుణ్ణే అందరూ చూచెదరుగాక. నాలో ఎవరున్నాడో మీలో వాడే కదూ ఉన్నాడు. కాబట్టి తనయందు అఖిల భూతములందు నొకభంగి సమహితత్వంబున పరగువాడు అంటారు ప్రహ్లాదుడి గురించి. ఆయన రాసినప్పుడు ప్రహ్లాదుడిని దృష్టిలో పెట్టుకునే వచ్చింది ఆ శ్లోకాలన్నీ. నాకు ఎవరైనా అపకారం చేస్తే, నేను బాధపడితే, ఏ మాట అన్నప్పుడు నేను బాధపడ్డానో, నాకు ఏది చేస్తే బాధపడ్డానో అది నేను ఇతరులకు చెయ్యకుందునుగాక. ఈ భావన మీ యందు పెంపొందుగాక. యుద్ధం త్యజత, యుద్ధాన్ని విడిచిపెట్టండి. స్పర్ధాం త్యజత, మీ మధ్య అభిప్రాయ భేదాలు విడిచిపెట్టండి. విడిచిపెట్టి అన్నిటికన్నా మీరు పాటించవలసింది ఏమిటి అంటే త్యజత, విడిచిపెట్టవలసినది ఏది అంటే పరేషాం అక్రమ ఆక్రమణం, ఒకరి రాజ్యాల్ని ఒకరు అక్రమంగా ఆక్రమించుకోవడం అనేటటువంటి సిద్ధాంతాన్ని విడిచిపెట్టేసేయండి. విడిచిపెట్టేసి ఒకరి మనసులు ఒకరు గెలుచుకోండి. 1966 అంటే అంతకుముందు ఈ దేశం చైనాతో యుద్ధం జరిగింది. ఒకరి రాజ్యాలు ఒకరు గెలవకండి, ఒకరి మనసులు ఒకరు గెలుచుకోండి. వసుధైవ కుటుంబకం, ఈ విశ్వమంతా ఒక్కటే కుటుంబంగా బతుకుదాం. భౌగోళికమైన సరిహద్దులు పరిపాలన కొరకే తప్ప ఒకరి మీద ఒకరు ద్వేషాలు పెంచుకోవడానికి కావు. ఎంత గొప్ప భావాన్ని అందించారండి. ఈ దేశంలో ఒక యతి పురుషుడి నోటి మాటలంటే ఎంత సందేశాత్మకంగా ఉంటాయో చూపించారు మహానుభావుడు. అలాగే జననీ పృథివీ, ఈ భూమి మన తల్లి. అమ్మ కోసం, అమ్మ మెడలో గొలుసు నాకు కావాలని, అమ్మ కాలికున్న అందెలు నాకు కావాలని కొడుకులు కొట్టుకుంటుంటే, కొడుకులు లాగేసుకుంటుంటే ఆ అమ్మ నగలు పోతున్నాయని ఏడవదు, నా కడుపున పుట్టిన కొడుకులు ఇలా అయిపోయారని ఏడుస్తుంది. మీరు అలా కొట్టుకోకండి. ఈ తల్లి పృథివీ మనందరికీ. అలాగే పరమదయాళు అయినటువంటి పరమేశ్వరుడున్నాడే, ఆయన జనకో దేవః సకల దయాళు, అందరి పట్ల పరమదయ కలిగినటువంటి పరమేశ్వరుడు. మీరు ఎవరు ఏ పేరు పెట్టి పిలవండి, ఏ దేశాల్లో, వాడు మన తండ్రి. మన ప్రవర్తన బాగుంటే తండ్రి సంతోషిస్తాడు, నాకు ఇటువంటి కొడుకు పుట్టాడంటాడు. మన ప్రవర్తన బాగుండనప్పుడు మన తండ్రిని మనం ఏ పేర్లు పెట్టి పిలిచినా ఆయన బాధపడతాడు, అయ్యో నా బిడ్డలు ఇలా ప్రవర్తిస్తున్నారని. అందుకని మన తండ్రి సంతోషించేటట్టు ప్రవర్తిద్దాం. ఆ సకల దయాళు అయినటువంటి ఈశ్వరుడిది ఏ దయో, ఆయన బిడ్డలమైన మనకి ఆ దయే ఉండాలి. ఆత్మావై పుత్రనామాసి, తండ్రిలా కొడుకుంటే మర్యాద. అంత దయాళు అయినటువంటి సర్వేశ్వరుడి బిడ్డలం మనం కూడా అదే దయతో ఉందాం తప్ప దయని విడిచి క్రౌర్యాన్ని మనం పెంచుకోవద్దు. దామ్యత దత్త దయధ్వం జనయః, అందరూ కూడా 3 విషయాలు పాటించండి. ఇది పురాణంలో ఒకప్పుడు ప్రజాపతి తన బిడ్డల ముగ్గురికి కూడా, దానవులకు చెప్పాడు, దేవతలకు చెప్పాడు, నరులకు చెప్పాడు, ముగ్గురికి. ఆ విషయాన్నే మహానుభావుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి శ్లోకపాదంలోకి తీసుకొచ్చారు. ఒకప్పుడు దేవతలందరూ వచ్చారు ప్రజాపతి దగ్గరికి. తండ్రి కదా, తండ్రి ఏమి సందేశం, నమస్కారం అన్నారు. దా అన్నాడు ఆయన. ఓ అర్థమైంది, వాళ్ళు వెళ్ళిపోయారు. రాక్షసులు వచ్చారు, దానవులు. ఆయనకి ప్రజాపతే తండ్రి, నమస్కారం చేశారు. కశ్యప ప్రజాపతే కదండి అందరికీ. తండ్రి ఏమిటి సందేశం, దా అన్నాడు. అర్థమైంది, వాళ్ళు వెళ్ళిపోయారు. నరులు వచ్చారు, తండ్రి ఏమిటి సందేశం, దా. ఓ అర్థమైంది, వాళ్ళు వెళ్ళిపోయారు. ఏమిటి అర్థమైంది, ముగ్గురికి దాయే. అంటే దేవతలకి దమం కలిగి ఉండండి అన్నాడు. దమం అంటే వాళ్ళు భోగలాలసులై ఉంటారు, ఎప్పుడు కావలసినన్ని భోగాలు. వాళ్ళకి వృద్ధాప్యం లేదు, త్రిదశులని పేరు, 30 ఏళ్ల వయసులో ఉంటారు ఎప్పుడు. అందుకని భోగాలు అనుభవిస్తూ ఉంటారు. మీకు భోగాలు ఉన్నాయని అనుభవించడం కాదు, ఇంద్రియ నిగ్రహం నేర్చుకోండి అని దేవతలకి చెప్పాడు.
దానవులు వచ్చారు. మీరు అస్తమానం ఎవరి మీదకో యుద్ధానికి వెళ్ళి నెత్తురు కళ్ళ చూస్తారు, మీరు దయ నేర్చుకోండి. నరులు వెళ్ళారు, వాళ్ళ వంక చూసి దానం నేర్చుకోండి. మీరు అన్నీ దాచేసుకుంటారు మీకేనని. మీరు దాచుకున్నది మీది కాదు, ఒకరికి ఇచ్చింది పుణ్యమై మీ వెంట వస్తుంది. మీరు ఇక్కడ దాచింది ఇక్కడే ఉంటుంది, మనం ఎక్కడికో పోతాం. అందుకని ఇవ్వడం నేర్చుకోండి అని ఈ మూడు ఒకప్పుడు ప్రజాపతి చెప్పాడు. ప్రజాపతి తనకు అందరినీ తన సంతతిగా భావించి ఏది చెప్పాడో దాన్ని చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ప్రపంచానికి సందేశంగా చెప్పారు. జాతి వైభవాన్ని, జాతి సంస్కృతిని ఎంత గొప్పగా నిలబట్టారండి మహానుభావుడు. ఈ మూడు గుణాలు అలవరుచుకోండి. ఇలా అలవరుచుకున్న నాడు అందరూ కూడా శ్రేయో భూయాత్ సకల జనానాం, సమస్త జనులు శ్రేయస్సు పొంది ఉండెదరుగాక. వేదం ప్రధానం చేసుకొని, పెద్దలు చెప్పిన విషయాలు ప్రధానం చేసుకొని, ఆర్ష వాంగ్మయాన్ని ప్రధానం చేసుకుని ఆ చక్కటి గీతాన్ని రచన చేసి ఇచ్చారు. దాన్ని ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఐక్యరాజ్య సమితిలో పాడితే యావత్ ప్రపంచ దేశాధినేతలు ముగ్ధులైపోయారు. చిన్న మాటలలో ఎంత అద్భుతమైన సందేశం ఇచ్చారు మహానుభావుడని. ఇంతమంది ప్రపంచ దేశాధినేతల చేత నమస్కరింపబడినటువంటి కంచి కామకోటి పీఠ యతి పురుషుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు. అటువంటి గురువర్యుడికి నమస్కరించడం మనకి ఎన్ని జన్మల పుణ్యం నిజంగా. వారు వేదం అంటే ప్రాణమైంది. ఇవాళ మీరు ఏ వేదం చదువుకున్న పెద్దల్ని పలకరించండి. మీరు నిన్న ఇక్కడ రుద్రాక్ష మంటపాన్ని ప్రారంభం జరిగినప్పుడు వచ్చిన సలక్షణ గణపాటి గారి యొక్క ప్రసంగం విన్నారు. ఆ రోజులలో కొన్ని వేదాలు లుప్తమైపోతుంటే చదువుకునే వాళ్ళు లేకపోతే ఎంతమందిని చేరదీసి మీరు ఈ వేదం చదవండి అని చెప్పి వేదం చదివించారు. వేదాంగములున్నాయి, షడంగములు: శిక్ష, వ్యాకరణము, నిరుక్తము, జ్యోతిషము, కల్పము మొదలైనటువంటివి. ఇవి ఎవ్వరూ కూడా చదవడం తగ్గిపోతుంటే ప్రత్యేకంగా వాళ్ళని పిలిచి అవి లుప్తమైపోకుండా ఈ దేశంలో నిలబడాలని వారి ప్రోత్సాహంతో ఎంతమంది చదువుకున్నారో. నిన్నను వచ్చినటువంటి సలక్షణ గణపాటి నేను చెప్పడం కాదు, వారే కదా చెప్పారు. కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి అనుగ్రహంతో నేను ఇవాళ ఈ 6 శాస్త్రాలతో కలిపి వేదం చదువుకున్నాను, వేదార్థం చదువుకున్నాను, వేదభాష్యం చదువుకున్నాను. అదంతా వారి అనుగ్రహం. మహాపురుషులు వారి అనుగ్రహంతో ఈ శాస్త్రం నడవాలి. ఇది వినేవాడు లేక లుప్తమైపోతుందేమో, నేను కేవలం పుస్తకం రాయాలేమో అని బెంగ పెట్టుకునేవాడిని. నాకు 2 శిష్యులు దొరికారు, నేను ఇప్పుడు శిక్షాశాస్త్రం చెప్తున్నానని చెప్పి తన శిష్యుల చేత శిక్షాశాస్త్రం చెప్పించి ఆయన ఎంత పొంగిపోయారు. నిజంగా ఆర్ష జాతికి సంబంధించినటువంటి ప్రమాణ వాక్కైనటువంటి వేదం నిలబడాలని, ఆ వేదము యొక్క షడంగములు నిలబడాలని, ఈ ఆర్ష జాతి యొక్క సంస్కృతి నిలబడాలని వారు చేసినటువంటి పరిశ్రమ వర్ణనాతీతం. అటువంటి వేద పండితులందరికీ చేతులకి స్వర్ణ కంకణాలు వెయ్యాలని అడగవలసిన అవసరం లేని స్వామి చెయ్యి జాపి భిక్ష అడిగి ఎంతమందో వారు అడిగారని స్త్రీలు మెడలలో ఉన్న హారాలు తీసి ఇచ్చేస్తే, కంకణాలు ఇచ్చేస్తే, ముక్కు పుడకలు ఇచ్చేస్తే, భర్తల వంక చూసి చేతి గాజులు తీసి ఇచ్చేస్తే అవన్నీ కరిగించి స్వర్ణ కంకణాలు చేసి వేద పండితుల యొక్క చేతులకేశారు. తర్క, మీమాంస మొదలైనటువంటి శాస్త్రాలు చదువుకునే వాళ్ళు లేకుండా పోతుంటే ఎంత ప్రోత్సహించారో. ఇవాళ ఈ ప్రాంగణాన్ని అంతటినీ నిర్వహిస్తున్నటువంటి పెద్దలు సముద్రాల కృష్ణమూర్తి గారు ఒకప్పుడు పన్నుల విధానం మీద ఒక అద్భుతమైనటువంటి పుస్తకం రాస్తే దాన్ని నువ్వే స్వయంగా ప్రచురణ చెయ్యమని, దాని మీద వచ్చినటువంటి డబ్బులో కొంత భాగం తీసి పక్కన పెట్టి బ్యాంకులో వేసి ఎన్ని మాటలు పట్టుకెళ్ళి ఇచ్చినా చూద్దాంలే ఉంచనేవారు. అది మళ్ళీ ఫిక్స్డ్ డిపాజిట్ వేసేవారు, మళ్ళీ మెచ్యూర్ అయ్యేది, మళ్ళీ వెళ్ళేవారు, చూద్దాంలే అనేవారు. ఒక రోజున పట్టుకెళ్ళారు. ఇప్పుడు కాదు, ఎప్పుడో చాలా పాతకాలంలో, ఆ రోజులలో అది 1,03,000 రూపాయలు. అంటే ఇప్పుడు ఎంత విలువ? ఆ ఫిక్స్డ్ డిపాజిట్ రిసీట్ పట్టుకెళ్ళి చూపించి, అయ్యా మెచ్యూర్ అయింది, ఏం చేయమంటారన్నారు. మఠానికి అనలేదు ఆయన, అక్కడ పెట్టు అన్నారు. పెట్టారు. ఇంత కుంకం వేశారు. వారి ధర్మపత్ని గారిని పిలిచి, అమ్మా అది తీసుకుని ఈ కాంచీపురంలోనే ఫలానా చోట తర్కశాస్త్రం చదువుకున్న ఒక పేద బ్రాహ్మణుడు ఇల్లు కట్టుకుంటున్నాడు, ఆయనకి పట్టుకెళ్ళి ఇచ్చేయండి అన్నారు. ఎంతమంది శాస్త్రం చదువుకున్న వాళ్ళని, వేదం చదువుకున్న వాళ్ళని పోషించారు.
ప్రోత్సహించారో, ఎన్ని వేద పాఠశాలలు పెట్టించారో, ఈ దేశ గౌరవం నిలబడింది అంటే ఆ మహాపురుషుడి వల్ల. ఇప్పటికీ మీరు ఆంధ్రదేశంలో పెద్ద పెద్ద వేద పండితులు ఎవరిని పలకరించండి, మహాస్వామి పేరెత్తేటప్పటికీ నమస్కారం చేస్తారు. అంత ప్రోత్సహించేవారు. ఎంత రాత్రి అయిపోనివ్వండి, వేద పండితుడు వచ్చారంటే దర్శనమిచ్చి వాళ్ళతో ఏది ఒక పనస చెప్పండి అని వారు పనస చెప్తుంటే ఎంతో శ్రద్ధగా విని వేదపరమైనటువంటి చర్చ చేసి పంపించేవారు. ఎంతమందిని ఆదరించారు. ప్రత్యేకించి తూర్పుగోదావరి జిల్లాలో ఉప్పులూరి గణపతి శాస్త్రి గారితో కలిసి వారు వేదం చదువుకున్నటువంటి వారు పెద్దవారు అయిపోయిన తరువాత శరీర పోషణకి కూడా ద్రవ్యం లేనటువంటి స్థితిలో వారు బాధపడకూడదని తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా వేద పండితులకు వారు చేయించినటువంటి మర్యాద, వారు పెట్టించినటువంటి ప్రణాళికలు అనితర సాధ్యం. ఈ రాష్ట్రంలో కానీ దక్షిణ భారతదేశంలో కానీ వేదం ఇంకా బట్ట కట్టి అంతమంది వేద పండితులు, అంతమంది సలక్షణ ఘనపాఠీలు, అంతమంది షడంగములు చదువుకున్నవారు ఉన్నారంటే దానికి ప్రఖ్యాతిలో 99% కీర్తి నిర్ద్వందంగా చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామిది. అంతగా వేదానికి పట్టాభిషేకం చేశారు మహానుభావుడు. అంతగా వేదాన్ని ప్రోత్సహించారు. లుప్తమైపోతున్న ఎన్ని శాఖలను పునరుద్ధరించారు. అటువంటి మహాస్వామి వారి యొక్క ఆశయం నిలబడాలంటే సమాజంలో పెద్దలు, తిరుమల తిరుపతి దేవస్థానం నిజంగా ఇవాళ వేద పండితులకి ఎంతో గొప్ప సేవ చేస్తోంది. అదంతా మహాస్వామి వారి ప్రేరణ. చాలా చాలా గొప్ప సేవ చేస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారు చేస్తున్నటువంటి పరమాద్భుతమైన సేవలలో ప్రపంచానికి అంత బాగా తెలియనటువంటి గొప్ప సేవలలో అదొకటి. ఎన్ని వందల మంది వేద పండితులకి ప్రతి నెల వాళ్ళు ప్రత్యేకంగా ద్రవ్యాన్ని ముట్ట చెప్తారో, ఎంతమంది ఎన్ని దేవాలయాల్లో వేదపారాయణదారులు ఉద్యోగాలు సృష్టించారో ఆ విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానాలకి అందరూ 2 చేతులు ఎత్తి నమస్కారం చేయాలి. అలాగే ప్రభుత్వాలు కూడా, దేవాదాయ ధర్మాదాయ శాఖ కూడా వేదానికి సంబంధించిన శాస్త్రాలు, వేదం చదువుకున్న పండితుల యొక్క జీవితాలు గౌరవంగా వెళ్ళడానికి, వేదం గౌరవింపబడడానికి, వేద సభలు జరగడానికి, వేదాధ్యయనం చేసిన వాళ్ళు, వేదార్థం చదువుకున్న వాళ్ళు, అయ్యో శిష్యులు లభిస్తే చెప్పాలని ఆర్తి చెందుతున్న వాళ్ళు ఎందరున్నారో అటువంటి పాఠశాలలు పెట్టి ప్రోత్సహించిన నాడు భారతదేశంలో మళ్ళీ వేదానికి ఎంత గౌరవం వస్తుందో. కేవలం ప్రోత్సహించడం కాదు, మహాస్వామి వారికి వేదం చదువుకున్న వాళ్ళన్నా, వేదం పట్ల గౌరవం ఉన్నవాళ్ళన్నా ప్రాణం విడిచిపెట్టేసేవారు. ఎంత మర్యాదో నేను చెప్పలేను. మీకొక్క సందర్భాన్ని మనవి చేస్తాను. ఒకానొకప్పుడు నారాయణ అయ్యర్ అని చెప్పి ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన మధ్యార్జునం అని చెప్పి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి క్షేత్రం తిరువడైమరుదూరు అంటుంటారు. ఆ మధ్యార్జునం శివక్షేత్రానికి ఎలా చుట్టూ ఆగమం ప్రకారం ఉండాలో అలా ఆగమం ప్రకారం ఆలయాలు ఏర్పాటైనటువంటి క్షేత్రం. మధ్యార్జునంలో స్థలవృక్షం తెల్లమద్ది చెట్టు. తెల్లమద్ది చెట్టుని శివస్వరూపంగా చెప్తారు. మధ్యార్జునం తర్వాత మళ్ళీ తెల్లమద్ది చెట్టు ఉన్నటువంటి స్థలవృక్షంగా ఉన్న ఏకైక క్షేత్రం శ్రీశైల క్షేత్రం. అక్కడ ఒక్కటే చెట్టు, ఇక్కడ అంతకన్నా ఎక్కువ చెట్లు. శ్రీశైలం క్షేత్రం విషయంలో మనందరం కూడా చాలా చాలా సంతోషించవలసిన విషయం ఏమిటంటే, ఆ చెట్లకి అరుగులు కట్టి వాటి చుట్టూ కంచె కట్టి ప్రదక్షిణం చేసుకోవడానికి అవకాశం కల్పించి శంకరాచార్యుల వారు సంధ్యారంభ విజృంభితం అన్న శ్లోకాన్ని ప్రత్యక్షంగా చూడడానికి వీలుగా దాని మొదట్లో మల్లెతీగ పెట్టి ఇవాళ కాపాడుతున్నారు దేవస్థానం వారు. నిజంగా వారు చేస్తున్నటువంటి సేవ చాలా చాలా గొప్ప సేవ. అలా అన్ని తెల్లమద్ది చెట్లు కలిగిన ఏకైక క్షేత్రం భ్రమరాంబ అమ్మవారి దేవాలయంలోంచి బయటికి రాగానే ఎడంచేతి పక్కనుంది తెల్లమద్ది చెట్టు. మళ్ళీ అటువైపు శివాలయానికి కుడివైపు ఆ ఎత్తుగా ఉన్నటువంటి ప్రాంగణం కళ్యాణ మంటపానికి పక్కనే తెల్లమద్ది చెట్టు ఉంది. అన్ని తెల్లమద్ది చెట్లున్న ఏకైక క్షేత్రం శ్రీశైల క్షేత్రం ఒక్కటే. మధ్యార్జునం అంటే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి ప్రాణం, అంతిష్టం ఆ క్షేత్రం అంటే. అటువంటి క్షేత్రంలో నమక చమకాలతోటి మహన్యాసంతో ఒక వ్యక్తి రుద్రం అనేక మార్లు జపం చేయించి స్వామికి అభిషేకం చేయించాడు. చేయించి మరునాడు ప్రసాదం పట్టుకుని స్వామివారి దగ్గరికి వెళ్ళాడు.
స్వామివారి దగ్గర చాలా ఒత్తిడిగా ఉంది భక్తులతోటి. చాలాసేపు ఎదురు చూశాడు. ఇక వారు భిక్షకెళ్ళిపోయే సమయం దగ్గర పడిపోయింది. దాదాపుగా 2 గంటలు దాటిపోతోంది. ఈయన వెళ్ళి మధ్యార్జునం ప్రసాదం అంటే ఆయన కాదనరు. గబగబా తట్ట పట్టుకెళ్ళి అక్కడ పెట్టి మధ్యార్జున ప్రసాదం స్వామి స్వీకరించండి అన్నాడు. ఆయన తట్ట వంక అలా చూసి కళ్ళు మూసుకున్నారు. కళ్ళు మూసుకుని మధ్యార్జునంలో ఎందుకు రుద్రపారాయణ చేయించావు అని అడిగారు. అతను మాట్లాడలేదు. నీ కొరకా లోకక్షేమము కొరకా అని అడిగారు. నా కొరకే స్వామి అన్నాడు. మళ్ళీ కళ్ళు మూసుకుని తెరిచి ఏం కూరి చేశావు అన్నారు. ఈ మధ్య నా పొలంలో పంట అంత బాగా పండట్లేదు, అందుకని పంటలు బాగా పండాలని మధ్యార్జునంలో చేయించాను స్వామి. ఓహో, ఎవరెవరు రుద్రం జపం చేశారు? ఓ చీటీ పట్టుకెళ్ళి ఇచ్చాడు. వీళ్ళందరూ వచ్చారు స్వామి, ఈ పండితులందరూ రుద్రం జపం చేశారు అన్నారు. చీటీ అంతా చూసి అతనికి ఇచ్చేసి ప్రసాదం ముట్టుకోలేదు, తీసుకోలేదు. మళ్ళీ కళ్ళు మూసుకున్నారు. నువ్వు అందులో పేరు రాయలేదు, కానీ తిరుప్పెరునందూర్ అనేటటువంటి ఊరి నుంచి వెంకటేశ గణేశ శాస్త్రి గారు వచ్చారా అని అడిగారు. వచ్చారు స్వామి అని. ఎందుకు రాయలేదు ఆయన పేరు అన్నాడు. మాట్లాడలేదు. మళ్ళీ కాసేపు కళ్ళు మూసుకున్నారు. కళ్ళు తెరిచారు. స్వామి ప్రసాదం తీసుకోండి అన్నాడు. అలా ఉంచన్నారు. అని ఆయనకి ఎంత ఇచ్చావు సంభావన అన్నారు. మాట్లాడలేదు. అందరికీ ఇచ్చినంత సంభావన ఆయనకి ఇవ్వలేదు కదా నువ్వు అన్నాడు. ఇవ్వలేదు స్వామి అన్నాడు. ఆయన వయోవృద్ధులు అయిపోయారని, 82 ఏళ్ళు వచ్చేసాయని, ఆయన గబగబా రుద్రం చెప్పలేకపోయారని, మధ్య మధ్యలో కళ్ళు మూసుకున్నారని ఆయన మీద కేకలేసావు కదా వెళ్ళి అన్నారు. వేశాను స్వామి. మళ్ళీ కాసేపు కళ్ళు మూసుకుని తెరిచారు. 3 అయిపోతుంది. తట్ట మళ్ళీ పట్టుకెళ్ళాడు. స్వామి ప్రసాదం అన్నాడు. అలా ఉంచన్నారు. మళ్ళీ తీసుకోలేదు. అక్కడే ఉంచు అని. అందరికీ భోజనాలు పెట్టావా? జపం అయిపోయాక పెట్టాను స్వామి. నువ్వే స్వయంగా పట్టుకెళ్ళి చక్కెర పొంగలి వడ్డించావా? వడ్డించాను స్వామి. వెంకటేశ గణపతి శాస్త్రి గారు ఇంకొంచెం చక్కెర పొంగలి అయ్యని అడిగారా? అడిగారు స్వామి. 10 మాటలు అడిగారా? అడిగారు స్వామి. విని కూడా వెయ్యకుండా ఆయన విస్తరి వదిలిపెట్టి పక్క విస్తట్లో వేసి వెళ్ళావా? వేశాను స్వామి. ఆయన రుద్రం గబగబా చదవలేదని, సంభావన మాత్రం పుచ్చుకుంటున్నారని ఆయన మీద కడుపులో అక్కసు పెట్టుకొని ఆ బ్రాహ్మణుడు 10 మాటలు అడిగినా ఆయనకి చక్కెర పొంగలి వడ్డించకుండా అవమానించావా? కంఠం కొంచెం తీవ్రమైంది. తప్పైపోయింది స్వామి, నిజమే, చక్కెర పొంగలి వడ్డించలేదు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నిలబడి ఉన్నారు, తెల్లబోతున్నారు. ఇదేమిటి, నిన్నన జరిగింది, ఇవాళ ఇక్కడ కూర్చుని కళ్ళు మూసుకుంటున్నారు చెప్తున్నారు. తెల్లబోతున్నారు అందరూ. మళ్ళీ ఇచ్చాడు ప్రసాదం. అలా ఉంచు అన్నారు. ఈలోగా తప్పుకోండి 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 అని మాట వినబడింది. మధ్యార్జున క్షేత్రం అర్చకులు వచ్చారు. పైన బట్ట కట్టి తట్ట పెట్టి ప్రసాదం పట్టుకొని. ఏమిటదన్నారు. స్వామి, నిన్న నారాయణ అయ్యర్ అని ఒక వ్యక్తి మధ్యార్జునం వచ్చి రుద్రజపం చేయించి స్వామికి అభిషేకం చేయించి హోమం చేశాడు. తత్ప్రసాదం మీకు అందిద్దామని వచ్చాం, మీకు క్షేత్రం అంటే చాలా ఇష్టం. ఓ తప్పకుండా, ఇలా ఇవ్వండి. ప్రసాదం పుచ్చుకున్నారు, కళ్ళకద్దుకున్నారు. అతను తట్ట పట్టుకొచ్చాడు. అలా ఉండు అన్నారు. మధ్యార్జున క్షేత్రం అర్చకులు తీసుకొచ్చిన ప్రసాదం తీసుకున్నారు. వాళ్ళు ఓంగి నమస్కారం చేస్తున్నారు నేల మీద పడి. మీరు శివాలయంలో అర్చకులు కాబట్టి మీరు శివస్వరూపంతో సమానం, మీరు నా ముందు నేల మీద పడక్కర్లేదు, నిలబడి చేయండి చాలన్నారు. ఏమి సంప్రదాయ నిష్ట అండి మహానుభావుడిది అని. మళ్ళీ ఈయన అలాగే నిలబడ్డాడు, వణికిపోతున్నాడు. మళ్ళీ కళ్ళు మూసుకున్నారు. నువ్వు ఆయనకి చక్కెర పొంగలి వెయ్యలేదు, ఆయనకి సంభావన సరిగ్గా ఇవ్వలేదు. అందరికీ ఇచ్చిన తర్వాత ఎన్ని మాటలు చెయ్యి చాపినా చిట్ట చివర పట్టుకెళ్ళి అందరికన్నా తక్కువ సంభావన ఇచ్చావు, అవునా? అవును స్వామి, నిజమే, అవమానించాను కావాలని. తర్వాత ఏమైంది అని అడిగారు. అందరూ వెళ్ళిపోయారు స్వామి, ఆయన వెళ్ళిపోయారు, అంతే నీకు తెలుసు. తర్వాత ఏమైందో నీ చెప్పనా అన్నారు. చెప్పండి అన్నారు. మళ్ళీ కాసేపు కళ్ళు మూసుకున్నారు. మళ్ళీ తెరిచి అన్నారు, నువ్వు వెళ్ళిపోయారనుకున్నావు. ఆ వృద్ధ బ్రాహ్మణుడు మధ్యార్జున క్షేత్రంలోకి వెళ్ళాడు. గుడికి ప్రదక్షిణం చేశాడు. కోనేటిలో స్నానం చేసి స్వామి దగ్గరికి వెళ్ళాడు. 2 కన్నుల వెంట ధారాపాతంగా నీళ్లు కారిపోతుండగా స్వామితో చెప్పుకున్నాడు.
స్వామి, నా చిన్నతనంలో ఉపనయనమైనప్పుడు రుద్రం నేర్చుకుని కొన్ని లక్షల పర్యాయాలు ఎన్ని కార్యక్రమాల్లోనో జపం చేశాను. 82 ఏళ్ళు వచ్చాయి, పెద్దవాడిని అయిపోయాను, గబగబా మాట్లాడలేకపోతున్నాను, నిస్సత్తువతో కళ్ళు పడిపోతున్నాయి, గబగబా చదవలేకపోయాను. స్వామి, నీకు తెలుసు చక్ర పొంగలంటే ఇష్టం, 10 మాటలు అడిగాను స్వామి సిగ్గు విడిచి, నాకు పెట్టలేదు, ఇవాళ నాకు వెయ్యలేదు మారు, నన్ను అవమానించారు స్వామి, నేను రుద్రం చెప్పలేకపోయానని. స్వామి, నీ సాక్షిగా పలుకుతున్నా, నిన్ను కాశీ విశ్వనాథుడిగా భావించి పలుకుతున్నా, ఇక నా జన్మలో ఆఖరి ఊపిరి వరకు చక్ర పొంగలి కాదు, ఏ మధుర పదార్థం ముట్టను స్వామి, నన్ను మన్నించు స్వామి, నా మనసు గాయపడింది, చాలా కష్టపడ్డాను స్వామి, భక్తుల జోలికి వెళ్ళకూడదు, అందుకే వాడు ఈశ్వరుడికి చెప్తాడు అని సాష్టాంగంగా నమస్కారం చేసి ఆయన ఇంటికి వెళ్ళిపోయారు. తెలుసా అన్నారు. వణికిపోయాడు తీసుకొచ్చిన నారాయణ అయ్యరు. ఇంతలో ఆంతరంగిక పరివారం వచ్చి, స్వామి 3 అయింది, భిక్ష తీసుకోండి స్వామి అన్నారు. ఇవాళ భిక్ష లేదు. ఒక బ్రాహ్మణుడు అంత బాధపడ్డాడు. రుద్రం జపం చేసేటటువంటి ఒక బ్రాహ్మణుడు వీడి ప్రవర్తన చేత అంత ఖేదం పొందాడు. ఆ తర్వాత ఏమైందో నీ చెప్పలేను, చెప్పను, నాకొద్దు భోజనం, ఇవాళ భిక్ష చేయట్లేదని లోపలికి వెళ్ళిపోయాడు. అలాగే నిలబడ్డాడు. వెళ్ళిపోతుండగా వెంటపడి అడిగాడు, స్వామి స్వామి, నా పాపానికి నిష్కృతి ఏమిటన్నాడు. నీ పాపానికి నిష్కృతి వారు చూపించాలన్నాడు. స్వామి, వెళ్ళి కలవనా అన్నారు. సర్రున వెనక్కి తిరిగి, అది నీ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది అన్నారు. అతనికి భయం వేసింది. ఆయన స్వీకరించలేదు తట్ట, అక్కడ పెట్టేసి వెంటనే బయలుదేరి వెంకటేశ్ గణేశ శాస్త్రి గారు ఉండే ఊరు పరిగెత్తాడు. పరిగెత్తి ఆయన ఫలానా చోట ఉంటారా వీధిలో అని తెలిసింది. వెళ్ళి ఆ వీధి మొదట్లో అడిగాడు, వెంకటేశ్ గణేశ శాస్త్రి గారి ఇల్లు ఎక్కడండి అని అడిగాడు. అదిగో ఆ చిట్ట చివర ఇల్లే కదండి, బోలెడంత మంది జనం నిలబడ్డారే, అదే వారి ఇల్లు. నిన్నను ఎవరో ఒక దుర్మార్గుడు ఆయన అవమానించాట, రాత్రంతా కళ్ళనీళ్ళ పెట్టుకుని ఏడిచి బాధపడి చనిపోయారు తెల్లవారకట్టన్నాడు. ఆయన భిక్ష చేయలే స్వామి. ఫలితం ఏమైందో తెలుసా? అంతటి ఐశ్వర్యవంతుడు దక్షిణ దేశంలో వంటలు చేసుకుంటే అందరికీ తెలిసిపోతుందని కాశీపట్టణంలో ఒక వంటలవాడై బ్రతికి శరీరం వదిలేశాడు. రుద్రాన్ని జపం చేసేటటువంటి ఒక బ్రాహ్మణుడు అవమానింపబడి మారు అడిగితే చక్ర పొంగలి పెట్టలేదన్న విషయాన్ని తన జ్ఞానదృష్టితో తెలుసుకుంటే ఒక పూట భిక్ష వదిలిపెట్టేశారు మహాస్వామి. వేదం అంటే ఆయనకు అంత ప్రాణం. అటువంటి మహాస్వామి పట్ల గౌరవం అన్న మాటకు అర్థం ఏమిటి? ఆయన తిరుగాడిన నేల, ఆయన ప్రబోధం చేసిన నేల, ఆయన కీర్తి తెచ్చిన నేల. వేద పాఠశాలలు విరివిగా రావాలి, వేదం చదువుకోవడాన్ని ప్రోత్సహించాలి. వేదార్థం, వేదభాష్యం, వేదాంగములు చదువుకునేటటువంటి పండితులు సత్కరింపబడాలి. వాళ్ళకి వృద్ధాప్యంలో కూడా మేము ఉన్నాము అని పలికేటటువంటి రీతిలో స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, తిరుమల దేవస్థానం చేస్తోంది, ప్రభుత్వం కానివ్వండి, దేవాదాయ ధర్మాదాయ శాఖ కానివ్వండి, ముందుకు రావాలి, కళాశాలలు పెట్టాలి, ప్రోత్సహించాలి. ఆనాడే మహాస్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి మనం పాత్రులం అవుతాం. వేదమన్నా, వేదం చదువుకున్న వారన్నా, ధార్మికులన్నా, భక్తి తత్పరులన్నా వారికి అంత ప్రాణం. వారు ఇవాళ సశరీరులై లేకపోవచ్చు, కానీ వారి యొక్క తేజస్సు మాత్రం సర్వకాలముల యందు ఆయనని నమ్ముకున్న వారిని కాపాడుతూనే ఉంటుంది. అది నిస్సందేహం. ఆయన ఇప్పుడు ఎప్పుడు అంతటా నిండి నిబిడీకృతమై ఉంటారు. స్వామి లేని చోటు లేదు. అందుకే మనందరం కూడా పరమభక్తితో ఆయన ఏ ధర్మాన్ని ప్రబోధం చేశారో ఆ ధర్మాన్ని ఆలంబనంగా చేసుకుని మన జీవితాలు పండించుకునేటటువంటి ప్రయత్నం చేసిన నాడు, ఆ ప్రయత్నం ప్రారంభం చేసిన నాడు స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మన యందు ప్రసరించి వారి అండదండలతో మన జీవితాలు సౌభాగ్యవంతం చేసుకోగలుగుతాం. వారు మన నుండి కోరేది ఏదైనా ఉంటే అది ఒక్కటే. అంత గొప్ప స్వామి. ఆ స్వామికి గుండెకాయ లాంటి ప్రాంగణం ఈ ప్రాంగణం. శ్రీశైలం అంటే శంకరాచార్యుల వారికి ఎంత ప్రీతో చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి అంత ప్రీతి. అటువంటి స్వామివారు తాను స్వయంగా ఇక్కడ ఒక పగలంతా ధ్యానం చేసి గడిపినటువంటి పవిత్ర ప్రాంగణం. వారి ఇక్కడికి వస్తే గోశాలలో పడుకునేవారి, పక్క పాకలో ఉండేవారు, ఇక్కడే అభిషేకం చేశారు, కింద సరస్వతీ తీర్థం ఎడుతోందని కనిపెట్టి తవ్వించారు.
అటువంటి మహాపురుషుడు తిరిగాడినటువంటి ప్రాంగణం. అటువంటి చోట స్వామివారికి అన్ని వేల రుద్రాక్షలతో అద్భుతమైనటువంటి రుద్రాక్ష మంటపాన్ని నిర్మాణం చేసి అందులో స్వామి విరాజమానులై ఉండగా ప్రతిరోజు అభిషేకం జరిగి వారు పరమ ప్రశాంత చిత్తులై సంతోషంతో దర్శనమిస్తుండగా ఈ ప్రాంగణాన్ని తొక్కి ఆ స్వామిని దర్శనం చేసి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర 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 రక్షమాం ఆ మాటలు చాలు మన జీవితాలు ఒబ్బిడి కావడానికి. అందరూ చక్కగా ఆ మంటపాన్ని స్వామిని దర్శించి ఈ ప్రాంగణంలోకి ప్రవేశించి అందరూ తమ జీవితాలు పండించుకోవాలని, ఇంకా ఇంకా ఈ క్షేత్ర వైభవం ఉద్దీపనం చెంది కొన్ని కోట్ల మంది ధరించడానికి వీలుగా ఈ శ్రీశైల క్షేత్రం బహుముఖంగా వృద్ధిలోకి వచ్చేటట్టుగా, అలా వృద్ధిలోకి రావడం అంటే క్షేత్రమని కాదు నా ఉద్దేశ్యం. క్షేత్రం వృద్ధిలోకి రావడం అంటే మనందరం కూడా విభూతి చేత తరించడం. అలా శ్రీశైల క్షేత్రం ఆర్షధర్మానికి పట్టుకొమ్మ కావాలని, అలా అవడానికి మనందరి జీవితాలు ధార్మికం కావడానికి స్వామి తన నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత సమస్త విభూతులను మన యందు ప్రసరించుగాక అని నేను త్రికరణ శుద్ధిగా నమస్కరించి ప్రార్థన చేస్తూ స్వామివారి దివ్య పాదార విందములకు నా శిరసు తాటించి సాంజలిబంధకంగా నమస్కరించి ప్రార్థిస్తూ మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఆ రోజున స్వామివారి ఆరాధనోత్సవం ఆ పబ్లికేషన్ స్టాల్ షట్టర్ వేసేసి ఉండగా లోపలికి జ్యోతిస్వరూపంగా ప్రవేశించి ఆ శివలింగాలు ఆ ఇతరమైన సాలగ్రామాల దగ్గర జ్యోతి తిరిగిన దాన్ని సీసీ కెమెరా రికార్డ్ చేసింది. అది చూడండి, ఒక పెద్ద జ్యోతి, చిన్న జ్యోతి. బహుశా గురువు గారితో ఎవరో శిష్యులు కూడా వచ్చి ఉంటారు.